క్రీస్తు ఉన్నాడు అనేటటువంటి థియరీ ఒకటి ఉంది, క్రీస్తు ఇండియాకు వచ్చిపోయాడనే థియరీ ఇంకొకటి ఉంది. అసలు ఏది నిజం? కృష్ణుడు లేడు, మహాభారతం జరగలేదు, భాగవతం జరగలేదు, భగవద్గీత కూడా లేదు, నాకేం ప్రాబ్లం లేదు. అసలు యేసు ఎవరు అనేది ఫస్ట్ ప్రశ్న వస్తుంది. రోమన్ రాజులు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేశారు, ఆ క్యారెక్టర్ పేరే యేసు. అంటే క్రియేటెడ్ క్యారెక్టర్. యేసు ఉన్నాడా 3-4 డేట్లు వస్తాయి. చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇది. బైబుల్ నుంచి వేదాల్ని మనం కాపీ కొట్టుకున్నామంట. దరిద్రులు. రిడిల్స్ ఇన్ హిందూయిజం, ఆ బుక్ అంబేద్కర్ గారు రాయలేదు. రిడిల్స్ ఇన్ హిందూయిజం ఇది పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. ఈ మధ్య మనం చాలామందితో చర్చా వేదిక నిర్వహించాం. ఈరోజు కూడా చర్చా వేదికతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, విలక్షణమైనటువంటి లక్షణం కలిగినటువంటి వ్యక్తి, ఒక నాస్తికుడు ఆస్తికుడుగా మారినటువంటి కథ ఇది. సామాన్యుడు, తను డాక్టర్గా ఉండి కూడా ధర్మానికి సేవ చేస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వారు చేస్తున్నటువంటి సేవలు, వారు చేస్తున్నటువంటి ధర్మ ప్రచారం, ఇవన్నీ వారి నోటి ద్వారానే విందాం. వారే డాక్టర్ భాస్కర్ రాజు గారు, ఎంఎస్ ఆర్థో. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ భాస్కర్ రాజు గారు. ధన్యవాదాలు మదన్ గుప్తా గారు. అలాగే భక్తివన్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. ఈ వేదిక నాకు కల్పించిన భక్తివన్ ఛానల్కి ముందుగా నేను ధన్యవాదాలు చెప్తాను. మీతో చాలా రోజుల తర్వాత కలిశాను, చాలా సంతోషంగా ఉంది. ఇలా మీ అందరినీ కలుసుకోవడం కూడా, ముఖ్యంగా గురుగారిని కలుసుకోవడం చాలా సంతోషం. భాస్కర్ రాజు గారు, మీకు ధర్మ మార్గం అనే ఛానల్ కూడా ఉంది అండ్ మీరు అనేక పుస్తకాలు రచించారు. అసలు నేను విన్న విషయం ఏమిటంటే మీరు అసలు నాస్తికులు అని. నాస్తికుడుగా ఉండి ఆస్తికుడిగా మీ ప్రయాణం ఎలా జరిగింది అండ్ కొంచెం మీ గురించి, మీ జీవన గమనం గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి సార్. అసలు అంటే నేను బ్యాక్ వెళ్ళి సింహావలోకనం చేసుకుంటే అసలు ఇక్కడికి నేను ఎలా వచ్చాను అని ఫస్ట్ నాకు డౌట్ వస్తుంది. నాకు చాలా బాగా గుర్తుంది, 2013లో. అప్పటి వరకు మా మదర్ ఉన్నారు, ఫ్యామిలీ, వీళ్ళతో నేను గుళ్ళకి వెళ్ళాను, అన్నీ తిరిగేవాడిని. పోతే స్ట్రాంగ్ అన్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే సృష్టిని నడిపించే ఏ శక్తి లేదు. ఎందుకంటే సైన్స్ పిచ్చోళ్ళం కదా, సైన్స్ స్టూడెంట్లమి. సో ఏది లేదు. 11 సంవత్సరాల క్రితం చెప్తున్నది. సో 11 సంవత్సరాల్లోనే చాలా చేంజ్ వచ్చేసి. గ్రేట్. సో ఒకసారి మేము భీమవరం వెళ్ళాం మా ఫ్రెండ్స్తో. అక్కడ ఏదో పెళ్లి కార్యక్రమం ఉంది. పెళ్లి అయిన తర్వాత మళ్ళీ నా కారులోనే మేము రిటర్న్ వస్తుంటే అనుకోకుండా ఒక డిస్కషన్ వచ్చింది. అదేంటంటే మా ఫ్రెండ్స్ కొందరు దేవుడు ఉన్నాడని, నేనేమో లేడని. చర్చా కార్యక్రమం ఆల్మోస్ట్ భీమవరం నుంచి హైదరాబాద్ వచ్చేంత వరకు మాకు డిస్కషన్ నడిచింది. సో నేను సైన్స్ను కోట్ చేస్తూ ఇవల్యూషను, అర్త్ ఎలా ఫామ్ అయింది, ఇవన్నీ వాళ్ళకి చెప్తూ ఉన్నాను. తర్వాత ఓకే, వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మర్చిపోయాం, మళ్ళీ నా రొటీన్లో పడిపోయాను. ఇది జరిగిన 6 months తర్వాత మా ఫ్రెండ్ ఒకడున్నాడు, వాడి హౌస్ వార్మింగ్ సెరమనీ, దానికి మళ్ళీ వెళ్ళాం. పోతే ఇప్పుడు వెళ్ళింది ఆ ప్రీవియస్ గ్రూప్ కాదు, నా ఎంబీబీఎస్ క్లాస్మేట్స్. అప్పుడు వెళ్ళింది లయన్స్ క్లబ్ మెంబర్స్. అనుకోకుండా అది ఎందుకు జరిగిందో నాకు తెలియదు, కానీ మళ్ళీ ఇదే టాపిక్ వచ్చింది. ఆ టాపిక్ని నేను ఎత్తలేదు, మా ఫ్రెండ్స్ ఎత్తారు. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, లేడు, దేవుడు అనేవాడు లేడు. తర్వాత నాకు అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు రెండోసారి మళ్ళీ ఇలా జరిగింది. సో నేనేమనుకున్నానంటే సరే రీసెర్చ్ చేద్దాం అని కొంచెం ఫస్ట్ మనం ఏం చేస్తాం, గూగుల్కి వెళ్తాం, అక్కడ సెర్చ్ చేశాను. తర్వాత కొన్ని బుక్స్ డౌన్లోడ్ చేశాను. ఇక చదవాలి, దేవుడు ఉన్నాడా లేదా తెలుసుకోవాలి అంటే మత గ్రంథాలని చదవాలి. సో అటు బైబుల్, ఇటు ఖురాను, భగవద్గీత. నేను అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆమె ఇస్కాన్లో చాలా క్లోజ్గా ఉంటుంది, ఆమెను అడిగితే నువ్వు భగవద్గీత కొను భాస్కర్, నువ్వు
చదువు శ్రీకృష్ణుడు చాలా బాగా చెప్తాడు. ఫస్ట్ టైం అంటే బహుశా సెకండ్ టైం, అంతకుముందు కూడా ఒకసారి చదివాను కానీ చదివి పక్కన పడేసాను. సో తీసుకున్న తర్వాత రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. అప్పుడు నేను షటిల్ ఆడేవాడిని. సో ఒక క్వశ్చన్ అన్ని ప్రిపేర్ చేశాను. ఒక 10 క్వశ్చన్లు వేసి దేవుడు ఉన్నాడా, ఉంటే ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఏ లక్షణాలు ఉండాలి, ఒక క్వశ్చనర్ ప్రిపేర్ చేసి మా ఫ్రెండ్స్ అందరికీ పంచాను. దీనికి నాకు జవాబులు కావాలని. ఇంకా తర్వాత అలా చేస్తూ 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 భాగవతం చదవడం, ఇవన్నీ అంటే ఒక్కొక్క గ్రంథం కొనుక్కోవడం, చదవడం చేస్తున్నాను. భాగవతం చదివిన తర్వాత నా పర్స్పెక్టివ్ మారిపోయింది. రైట్. ఎందుకంటే యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్ నేను ఏవైతే కొన్ని కాన్సెప్ట్స్ గురించి చదువుకున్నామో మనం సైన్స్లో, దానికి కొన్ని ఎక్స్ట్రాడినరీ జవాబులు అక్కడ దొరుకుతున్నాయి. ఇదేంట్రా ఇలా ఉన్నాయి అని ఇంకా నేను రీసెర్చ్ డెప్త్లో పోయిన తర్వాత ఆల్మోస్ట్ 2017 వరకు ఒక పిక్చర్ వచ్చింది. ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. సనాతనం ఒకటే నిజము, వేరేవన్నీ మానవులు కల్పించారు. ఈ మానవులని ఇంకా చెప్పే కంటే కలి పురుషుడు కల్పించాడు. గ్రేట్. ఈ కన్క్లూషన్కి నేను వచ్చాను 2017లో. పోతే అది నా టర్నింగ్ పాయింట్. అప్పుడు నాకు తెలిసి కరుణాకర్ రాజమండ్రిలో విజయప్రసాద్ రెడ్డి అనే పాస్టర్తో డిబేట్ ఒకటి, అవును, యేసు దేవుడా కృష్ణుడు దేవుడా అనే డిబేట్కి నేను వెళ్ళాను. అప్పటి వరకు నా సొంత రీసెర్చే కానీ నేను ఎవరితో కలిసింది లేదు, ఎవరితో మాట్లాడింది లేదు, మీడియాలోకి వచ్చింది లేదు. అక్కడ విజయప్రసాద్ రెడ్డి కక్కిన విషయాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, జనాలకు చెప్పాలి. ఎందుకంటే ఒక సేయింగ్ ఉంది, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇంటెలెక్చువల్ టు స్పీక్ ద ట్రూత్ అండ్ ఎక్స్పోజ్ ద లైస్. జ్ఞానం ఉన్నవాడు మాట్లాడి నిజాలు చెప్పకుంటే ఈరోజు వాట్సాప్లలో, ఫేస్బుక్లలో లేకుంటే పీడిఎఫ్ ఫైళ్ళు తీసుకొని మాట్లాడే వాళ్ళే నిజమైపోతారు. దాన్నే జనాలు నమ్ముతారు. కాబట్టి ఇంకా నేను నా ఇంట్లో కూర్చొని రీసెర్చ్ చేయడం మాత్రమే కాదు, జనాలకి చెప్పాలి అని అనిపించింది. తర్వాతనే నేను సోషల్ మీడియాలోకి వచ్చాను. అప్పుడు నాకు మీలాంటి వాళ్ళ అందరితో పరిచయం ఏర్పడింది. చాలా నిజంగా అసలు ఒక ఆశ్చర్యకరమైన విషయం. 17 నుంచి చేంజ్ యాక్చువల్గా అంటే 17 to 2024 3 ఒక 4 7 ఏళ్లలో మీరు అసలు ఇతర మతాల మీద మీరు చేసినటువంటి రీసెర్చ్ చాలా, అంటే మీ వీడియోస్ కొన్ని నేను చూశాను, మీ అనాలసిస్ అండ్ మీరు రాసినటువంటి పుస్తకాలు ఇతర మతాల మీద ఇన్ని, అండ్ దానికి తోడు వేదాల మీద మీరు పుస్తకాలు రాశారు. అసలు ఇంత టైం మీకు ఎక్కడ దొరుకుతుంది? మీకు ఇంత అర్జీ అంటే నాలెడ్జ్ అర్జీ ఎట్లా సంభవం అయింది 7 ఏళ్లలో? ఇప్పుడు ఒక జీవితకాలం చాలదు, అట్లాంటిది మీరు 7 సంవత్సరాల్లో ఇంత కార్యాన్ని ఎలా చేయగలిగారు? దీని వెనక మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి శక్తి ఏమిటి? కాస్త వివరించండి సార్. యాక్చువల్గా ఒక మాట చెప్తుంటారు, ధర్మ రక్షణ అని. మనం ఎంతవాళ్ళ మంది ధర్మాన్ని రక్షించే వాళ్ళము? ఒక పెద్ద సముద్రంలో మనం ఒక నీటి చుక్క. సో మనం చేసేది ఏం లేదు, చేయించే వాళ్ళు ఉంటారు, అది ఎవరో మనకు తెలుసు. సో ఇప్పుడు ఒక విషయం జనరల్గా అంటుంటారు, నాకు టైం లేదండి, నేను చాలా బిజీ అండి. ఒక విషయం చెప్తానండి, ఎవరు ఎంత బిజీ అని చెప్తారో వాడికే టైం ఉంటుంది. టైం అందరికీ ఉంటుంది, దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు మీరు అనేది ముఖ్యం. సో నేను చేసేదంతా కూడా టైం మేనేజ్మెంటే. ఉదయం పూట నేను జనరల్గా ఫ్రీగా ఉంటాను. జనరల్గా అందరూ చేసే పనులే చేస్తారు. పొద్దున్న లేస్తారు, ఏదో టీవీలు చూస్తారు, న్యూస్ పేపర్లు చదివి ఇలాంటి వాటి మీద చాలా మనం టైం వేస్ట్ చేస్తాం. నేను అవన్నీ వదులుకున్నాను. బికాస్ ఒకటి పొందాలంటే ఒకటి వదలాలి. సో అప్పటి నుంచి నేను ఏంటంటే పొద్దున్న లేవడము, పుస్తకాలు చదవడము, రీసెర్చ్ చేయడము, మధ్యాహ్నం రీసెర్చ్ చేయడము. అంతకుముందు ఫ్రెండ్స్, మ్యూజిక్, మూవీలు, ఇవన్నీ హాబీలు. ఒకటి పెద్ద విషయం మన దృష్టిలో ఉంటే ఇంకా చిన్న వాటిని వదిలేసుకోవాలి. త్యాగాలు చేశాను. చాలా చాలా బాగా చెప్పారు. ఇది ఈనాటి యువతకు కూడా చాలా మంచి సందేశం. ఎందుకనంటే కుచ్ పానా హైతో కుచ్ ఖోనా పడేగా, ఇది అండ్ అదొకటే కాదు, మీరు ఒక గోల్, చాలా మంచి
పర్సనాలిటీ డెవలప్మెంట్ సిద్ధాంతం ఇది. టైం మేనేజ్మెంట్ అండ్ మీరు ఏదైనా పొందాలి అనుకుంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏది ప్రముఖం దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖం కాని వాటిని విసర్జించడం అనేది చాలా మంచి సందేశం యువకులకి. అండ్ ప్రత్యేకంగా నేను ఇంకొక ఇప్పుడు మీరు సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు, సనాతన ధర్మం మీద పుస్తకాలు రాస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళందరూ ఇతర పాషండ మతాలని గురించి స్టడీ చేస్తారని నేను అనుకోను. కానీ మీరు ప్రత్యేకంగా పాషండ మతాలని గురించి స్టడీ చేసి సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు. అండ్ ఆ రెండింటి కంపారిజన్ని మీరు ఇది చేస్తున్నారు. అసలు మీకు ఎట్లా ఇప్పుడు వాటిల్లో మన సనాతన ధర్మంలో ఉన్నది వాటిల్లో లేనిది, లేదా వాటిల్లో ఉన్నది మన సనాతన ధర్మంలో లేనిది, ఏది మీకు అనిపించింది? మేము చాలా వరకు ఈ పాషండులతో మాట్లాడేటప్పుడు ఒకటే అడిగేవాళ్ళం, అదేంటంటే మాలో లేనిది మీలో ఉన్నది ఏంటో చెప్పండి అని. అయితే ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే మతం అంటే నమ్మకం అండి. ఎస్, మతం అన్నప్పుడు నమ్మకం, ఎస్, ధర్మం అన్నా నమ్మకమే. నాకు తెలిసి చాలామంది హిందువులు కూడా మన గ్రంథాలే చదవరండి మీరు చెప్పినట్టుగా. సో వాళ్ళు బైబిల్ని, ఖురాన్ని వీటిని చదివే అవకాశమే లేదు. పోతే ఇక్కడ నేను నమ్మకం కంటే కొంచెం మీదికి వెళ్ళదలుచుకున్నాను. ఇప్పుడు బ్లైండ్ బిలీఫ్ అంటాం, నేనైతే బ్లైండ్ బిలీవర్ని కాదు. ఇప్పుడు చాలామంది మీరు క్రైస్తవులను అడిగినా లేకుంటే ముస్లింలను అడిగినా వాళ్ళు ఏం చెప్తారంటే మా మతమే కరెక్ట్ అండి, అది మా నమ్మకం, మా దేవుడే కరెక్ట్, అది మా నమ్మకం. అది నమ్మకం మాత్రమే. నాలాంటి వాడు సైన్స్ పిచ్చోడు ఆధారాల్ని చూస్తాడు. సో నేను ఎప్పుడైతే గ్రంథాలు చదివానో నేను ఆధారాల్ని వెతికాను. అయితే ఇక్కడ ఒక ఇష్యూ ఉంది, అన్నీ నిజమని సంపూర్ణంగా నిరూపించడం అనేది సాధ్యం కాదు, 100% సాధ్యం కాదు. అంతెందుకండి, ఇప్పుడు ఇవల్యూషన్ అంటాం మనం, ఒక ఏపు నుంచి మనం మానవుడు, దానికి కూడా ఆధారం లేదు. ఎందుకంటే డార్విన్ సిద్ధాంతం అంటాము, ఆ డార్విన్ సిద్ధాంతానికి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే తర్వాత కాలంలో నియో డార్విన్స్ థియరీ వచ్చింది. అది సరిపోకపోతే మ్యూటేషన్ థియరీ అని తీసుకొచ్చారు. ఇలాంటివి ఎన్నో వచ్చి ఇప్పుడు పంక్చుయేటెడ్ ఈక్విలిబ్రియా అనేది ఒక థియరీ. ప్రాబ్లం అంతా ఏంటంటే ఈరోజు నాస్తికులం అని చెప్పుకునే వాళ్ళు, హేతువాదులము, తర్కవాదులం అని చెప్పుకునే వాళ్ళకు కూడా డార్విన్స్ థియరీ తెలుసు. ఇది వచ్చింది 500 సంవత్సరాల క్రితం. పంక్చుయేటెడ్ ఈక్విలిబ్రియా థియరీ అనేది వీళ్ళకి తెలియదండి. అంటే నమ్మకం అనేది కేవలం మతంలో ఉన్న వాళ్ళకి కాదండి, నాస్తికులం అని చెప్పుకునే వాళ్ళది కూడా నమ్మకమే. అది కూడా నమ్మకమే కదండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనేది నమ్మకం అయితే దేవుడు లేడు అనేది కూడా నమ్మకమే. సో రీసెంట్లీ ఒక నాస్తికుడితో వేరే ఛానల్లో మాట్లాడుతూ దేవుడు లేడు అన్నాడు. ఇప్పుడు అన్నిటికంటే గొప్ప సిద్ధాంతాలు మన ధర్మంలో ఉన్నాయి. అదేంటంటే దేవుడు ఎలా ఉండాలో వివరించడమే కాదు, తర్కం ఎలా చేయాలో కూడా మన దాంట్లో ఉంది. తర్కశాస్త్రం ఉంది కదా మనకి. ప్రమాణం ఏంది, ఉపమానం ఏంది, ఇవన్నీ ఉన్నాయి, ప్రత్యక్ష ప్రమాణాలు ఇవన్నీ. ఇది మన పతంజలి మహర్షి తన యోగ శాస్త్రంలో చెప్పాడు. సో ఇలా చెప్పగలిగిన మతం ప్రపంచంలో లేదండి ఎక్కడ. సో ఈరోజు నాస్తికులం అని చెప్పుకునే వాళ్ళు కూడా వాళ్ళు తెలుసో తెలియకో ఈ తర్కశాస్త్రాన్నే కోట్ చేయాలి. ఈ తర్కశాస్త్రాన్ని రాసింది మన ఋషులే. అంటే వాడు నాస్తికుడు అని చెప్పుకుంటాడు కానీ కోట్ చేసేది మన గ్రంథాలే. ఇంకొక గొప్ప విషయం డాక్టర్ గారు, మన ధర్మంలో కూడా, సనాతన ధర్మంలో కూడా హేతువాదులు, నాస్తికులు, ఋషులు ఉన్నారు. ఇప్పుడు కణాదుడు ఈజ్ ఏ నాస్తికుడు, కానీ ఋషిగా మనం పరిగణిస్తాం. ఆయన వైశేషిక ధర్మాన్ని మనం చాలా గౌరవిస్తాం. సో ఇక్కడ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి ప్రాధాన్యమే తప్ప బ్లైండ్ బిలీఫ్కి స్థానం లేదు. బ్లైండ్ బిలీఫ్కి అసలు స్థానం లేదు. తర్వాత ఇంకొక చిన్న, ఇప్పుడు అంటే ఎస్, దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అండ్ వెయిటేజ్ ఆఫ్ సనాతన ధర్మ. పాషండ మతాలు ఏవైతే చెప్తున్నాయో చాలా ఇల్లాజికల్ అండ్ నాన్ సైంటిఫికల్ థింగ్స్ ఉన్నాయి. వాటిల్ని ఎందుకు బయటకు తీసుకురావడం లేదు? ఈవెన్ ఇప్పుడు ఆ మతాల్లో
చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉన్నారు. కానీ వీటి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ సమాధానం ఎలా ఉంటుంది? మీరు చాలా మందితో డిబేట్ చేశారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, భూమి బల్లపరుపుగా ఉంది అని అంటారు. సైన్స్ ఏం చెప్తుంది, భూమి గుండ్రంగా ఉంది అని చెప్తుంది. మరి ఒక ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ దాన్ని ఎట్లా ఇచ్చేసేవాడు చెప్పండి నాకు కాస్త. ప్రాబ్లం అంటే మీరు చాలా డిబేట్స్ చేశారు, నేను అందుకు మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రాబ్లం అంతా ఏంటంటే ఇదంతా నమ్మకం మీదే ఆధారపడిందండి. ఇన్ఫ్యాక్ట్ మన సనాతన ధర్మంలో బ్లాస్ఫెమీ అనే కాన్సెప్టే లేదు. అంటే దేవుణ్ణి ప్రశ్నిస్తే చంపేయి, అది వాళ్ళ సిద్ధాంతం. అవును అవును. లేదు, అప్పుడు చంపారు. వీళ్ళు ఏమంటారంటే మాది ప్రేమ మతం అంటారు. హిస్టరీలోకి వెళ్తే అంతా బ్లడ్డే ఉంది, అసలు ప్రేమ ఎక్కడ లేదు. సో వీళ్ళదంతా కూడా ఏంటంటే వితండవాదమే, నమ్మకం నమ్మకం నమ్మకం. అంతేందుకండి, మార్టిన్ లూథర్ ఎవరైతే ఈ ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ చేసిండో వాడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అదేంటంటే క్రైస్తవులలో లాజిక్ని మొత్తం తీసేయాలి అంటాడు స్టేట్మెంట్. అసలు లాజిక్కి సంబంధం లేదు, అంటే బ్లైండ్ బిలీవ్ అనమాట. ఇంకోటి, ఈ రోజులలో క్రైస్తవులు కూడా చాలామంది ఎక్స్ క్రిస్టియన్స్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళు వాళ్ళ పాస్టర్ని అడుగుతారు, ఇలా ఉందయ్యా నేను చదివినప్పుడు, మరి ఇది లాజిక్కి సరిపోవట్లేదంటే వీడికి సైతాన్ పట్టింది. అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఎమోషనల్. అంటే ప్రశ్న వచ్చిందంటే ఆపేస్తారు. అంతేందుకండి, బైబిల్కి వెళ్తే బైబిల్ దేవుడు ఇజ్రాయేలీలని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళు నీళ్లు లేవురా అని గొనుక్కుంటే వాళ్ళ మీదకి సర్పాలను పంపిస్తాడు. అవి వాళ్ళని కాటేసి చంపేస్తాయి. అంటే దేవుడి లక్షణమే ఇట్లుంటే మరి ఆ మతం ఎలా ఉంటుంది? అదే మీరు భగవద్గీత తీసుకోండి, కాంట్రాస్టింగ్. అర్జునుడు ఎన్ని ప్రశ్నలు వేశాడు? మొత్తం భగవద్గీత అంతా ప్రశ్నలే కదండి. ప్రశ్నలు సమాధానాలే. అరే నువ్వు నన్ను ఎందుకు వేసావురా ప్రశ్న అని కత్తితో చంపాడా కృష్ణుడు? అడిగితే ఇంకొన్ని వాటికి జవాబులు ఇస్తాడు. అయ్యో మళ్ళీ అంటాడు, నేను వివస్వడికి నేను భగవద్గీత చెప్పాను అని అంటే, నువ్వు మొన్న ముట్టావు కదయ్యా, ఆయనకి ఎట్లా చెప్పావు అని అంటే దానికి జవాబు చెప్తాడు. నువ్వెవడరా నన్ను అడగడానికి అని చంపేలేడు అన్నాడు. అసలు ఆ సిద్ధాంతమే సనాతన ధర్మంలో లేదు కదా. అసలు మనకున్న ఉపనిషత్తులన్నీ కూడా 108 ఉపనిషత్తులు ఉంటే 108 ఉపనిషత్తులు ప్రతి ఒక్క ఉపనిషత్తు ఒక ప్రశ్నతో మొదలవుతుంది. అంటే ప్రశ్నించమని చెప్పేటటువంటి ధర్మం. ఇన్ఫాక్ట్ పురాణాలు ఇతిహాసాలు కూడా ప్రశ్న జవాబులే. సో మరి ప్రశ్నే లేకపోతే ఇంకా ఆన్సర్ ఎక్కడ ఉంటుంది? సో ప్రాబ్లం అంతా ఇవన్నీ తెలుసు కూడా ఈ తర్కవాదులకి, సోకాల్డ్ హేతువాదులకి. మళ్ళీ వాడేమంటాడు, మీరు మాకు వేదాలు చెప్పలేదు, మీరు మాకు ఉపనిషత్తులు చెప్పలేదు, ఏమనంటే విక్టిమ్ కార్డ్. మమ్మల్ని గుళ్ళోకి రానియలేదు. ఎక్కడరా ఏ గుడిరా అంటే పేరు చెప్పడు. క్రైస్తవులు వస్తారు, క్రైస్తవం గురించి చెప్పరు, మమ్మల్ని గుళ్ళోకి వెళ్ళలేదు. ఏ గుడి చెప్పంటే వాడు చెప్తే ఏమని అంటాడేమో. అరే చెప్పు, నేను వస్తా, మా వాళ్ళు వస్తారు, ఎవరు నిన్ను రానియలేదు. పోతే వీళ్ళు అదే మళ్ళీ చెప్పరు. ఒక యూదుడు అంటే లేవీయుడు కానీ ఒక యూదుడు ఆ గుడి ఉంటుంది బైబిల్లో పాత నిబంధనలు, అక్కడికి వస్తే వాడిని కత్తితో నరకేయని ఉంటుంది, అది చెప్పడాడు. అంటే కొన్ని కారణాల వల్ల తర్వాత కాలంలో వచ్చిన కొందరు స్వార్థపరులు గుడిలోకి రానియకుంటే దీన్ని మాత్రం తీసుకొని దేవుడికి అంటగట్టొచ్చు. అక్కడ దేవుడే వీడు దగ్గరకు వస్తే నరకేయరా అని చెప్తే దాన్ని మాత్రం వీడు వివక్ష అన్నాడు. ఆడు చంపేశాడు కదరా అంటే చంపేయడం కూడా ప్రేమ అంటాడు. అంటే అక్కడ ఉన్న వివక్ష వీడికి కనపడదు, అక్కడున్న వైలెన్స్ కనపడదు, అక్కడున్న బూతులు కనపడవు. కానీ సనాతన ధర్మంలో మాత్రం అన్ని పాయింట్అవుట్ చేస్తాడు. ఎట్లా నీకు తెలుసురా, నువ్వేమైనా గ్రంథాలు చదివావా అంటే గ్రంథాలు ఏం చదవలే, మా పాస్టర్ చెప్పాడు, నేను ఫేస్బుక్లో పోస్ట్ చేశాను, నా వాట్సాప్లో పోస్ట్ వచ్చింది, ఇలా నా చదువుకునేది. సార్ ఇప్పుడు మీరు బైబిల్కి సంబంధించి ఒక పుస్తకం కూడా రాశారు. ఒకటి కాదు, 2 పుస్తకాలు అనుకుంటాను. మొత్తం 5 ఉన్నాయి. 5 ఉన్నాయా? అసలు క్రీస్తు ఎగ్జిస్టెన్స్నే ప్రశ్న చేస్తూ కూడా ఒక పుస్తకంలో చదివాను నేను. మీ పుస్తకం నేను తెప్పించుకున్నానండి, తెప్పించుకొని చదివాను నేను. అసలు ఏంటి ఆ థీరీ ఏంటి చెప్పండి నాకు. బేసిక్గా ఏంటంటే అసలు క్రీస్తు ఉన్నట్ట లేనట్ట. ఇప్పుడు చాలా థీరీస్ ఉన్నాయి. క్రీస్తు అసలు లేడు అనేటటువంటి థీరీ ఒకటి ఉంది, క్రీస్తు ఉన్నాడు అనేటటువంటి థీరీ ఒకటి ఉంది.
అండ్ క్రీస్తు ఇండియాకు వచ్చిపోయాడనే థీరీ ఇంకోటి ఉంది ఎస్ అసలు ఏది నిజం అంటే మీరు మీకు రీసెర్చ్ మైండ్ ఉంది కాబట్టి మీరు దేన్ని బేస్గా తీసుకోగలరు? సో బేసికల్గా అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు పుస్తకాలు రాశారు, చాలా చదివారు, సో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఉంటారు. అండ్ ఈ మధ్య ఇంకొక ఆవిడ అదే మన కరుణాకర్ సుగుణ దీంట్లో కూడా ఆవిడ క్రిస్టియానిటీలో ఉండి క్రీస్తు లేడని నిర్ధారణతో బయటకు వచ్చింది. ఎస్తర్ ధనరాజ్ గారు. ఎస్. అసలు ఏమిటి ఈ కన్ఫ్యూజన్ ఏమిటి? అసలు సరే ఉన్నాడు అనుకుంటే ఈ ఏది బైబిల్ ఇవన్నీ లేడు అనుకుంటే పరిస్థితి ఏంది? ప్రాబ్లం అంతా అదే. ఈ మ్లేచ్ఛ మతాలతో ఉన్న ప్రాబ్లం అంతా ఏంటంటే ఈ మతాలన్నీ కూడా ఒక వ్యక్తి మీద ఆధారపడ్డాయి, కానీ సనాతన ధర్మం ఒక వ్యక్తి మీద కానీ ఒక అవతారం మీద ఆధారపడలేదు. రాముడు లేడు అనుకుందాం, రామాయణం జరగలేదు అనుకుందాం, సనాతన ధర్మానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, నేను చదువుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను. కృష్ణుడు లేడు, మహాభారతం జరగలేదు, భాగవతం జరగలేదు, నాకేం ప్రాబ్లం లేదు. భగవద్గీత కూడా లేదు, నాకేం ప్రాబ్లం లేదు. వేదాలు ఉపనిషత్తులు ఉన్నాయి, దాన్ని నేను చదువుకుంటాను. కానీ ఏసే లేడు, అంతే. క్రైస్తవ మతం కుప్పకూలిపోయింది. కథం. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే ఈ ప్రశ్నలు ఇప్పటివి కాదండి. యేసు ఎప్పటి నుంచి ఉన్నాడు అని వీళ్ళు చెప్తున్నారో, ప్రచారం చేస్తున్నారో, అప్పటి నుంచే యేసు లేడు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ జవాబులు లేవనెత్తింది ఎస్తర్ ధనరాజ్ గారు కాదు, భాస్కర్ రాజు కాదు. ఆ కాలం నుంచి ఎప్పుడైతే రోమా సామ్రాజ్యంలో క్రైస్తవం వచ్చిందో అప్పటి నుంచి ఈ ప్రశ్నలు ఉన్నాయి. వాటికి ఎవరు సరైన జవాబులు చెప్పలేదు. అది పోతే మరి ఉన్నాడా లేడా అనే ప్రశ్న చాలా ముఖ్యం, దానికి ఆధారాలు చాలా ముఖ్యమండి. అంతే కదండి. ఆర్కియాలజికల్ ఇప్పుడు ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అన్నా ఉండాలి, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా సైట్స్ ఇవన్నీ ఉండాలా. కానీ వాటికి ఉన్నాయా, లేకపోతే అవి కూడా కల్పితాలా? అవి కూడా కల్పితాలే. పోతే నేను జనరల్గా మనం ఒక విషయాన్ని మనం అనలైజ్ చేసేటప్పుడు, అంటే ఇది లేవనం నేను క్రైస్తవానికి మాత్రమే అప్లై చేస్తాను, క్రైస్తవాన్ని మాత్రమే దూషిస్తానని అనుకోవద్దండి. ఈ మూడు ప్రోటోకాల్స్ అన్నిటికీ అప్లై అవుతుంది. ఫస్ట్ లిటరరీ ఎవిడెన్స్, అంటే గ్రంథం ఏం చెప్తోంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రైస్తవం తీసుకుంటే బైబిల్ని వాళ్ళు ప్రామాణికంగా నమ్ముతారు. 73 గ్రంథాలను నమ్మే వాళ్ళు ఉన్నారు, 66 నమ్మే వాళ్ళు ఉన్నారు, కొందరికి 108 ఉన్నాయి, కొందరు 186 గ్రంథాలు ముందు ఉండేవి బైబిల్లో, తర్వాత అన్ని తీసేశారని కూడా కొందరు చెప్తారు. సో గ్రంథం ఆధారం మార్పులు ఉన్నాయి. దాంట్లో ఎన్నో సెక్ట్స్ ఉన్నాయి, మళ్ళీ ప్రొటెస్టెంట్, ఆర్థోడాక్స్ అన్ని తెలిసినాయి. సో గ్రంథం ఎవిడెన్స్ ఫస్ట్ కావాలి. నెక్స్ట్ ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రొటెస్టెంట్లు అండ్ క్యాథలిక్స్, వీళ్ళు చదివే బైబిల్ వీళ్ళు చదివే బైబిల్ ఒకటేనా, లేకపోతే దీంట్లో కూడా తేడాలు ఉన్నాయి? నంబర్ ఆఫ్ బుక్స్ డిఫరెన్స్ ఉన్నాయి, వాళ్ళ సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు క్యాథలిక్ తీసుకుంటే వాళ్ళు విగ్రహారాధన చేస్తారు, ముఖ్యంగా ఆర్సీఎం అంటారు, ఈ మేరీ మాత, వీళ్ళని కూడా పూజిస్తారు, ఏదో గుణదల మాత, కొత్త కొత్త దేవతలను తయారు చేసుకుంటారు. కేరళలో నేను చూసి వచ్చిన ఒక ఇది చెప్తాను, దాన్ని చూస్తే మీకు గుడిలాగానే ఉంటుంది, దాన్ని చూస్తే గుడిలాగానే ఉంటుంది, పైన కలశాలు గిలశాలు అన్నీ ఉంటాయి, లోపల పోతే క్రీస్తు దేవుడు అన్నమాట. మా ఫ్రెండ్ కూడా జనరల్గా ప్రతి సంవత్సరం కేరళకి వెళ్తాడు, శబరిమల. వాడు చెప్తాడు, నేను పోతుంటే గుడిలా కనిపించిందిరా, చూస్తే అది చర్చ్, అది నేను కన్ఫ్యూజ్ అయ్యాను అని. నేను కూడా వెళ్ళినప్పుడు ఇలాగే కనిపించింది. సో ఫస్ట్ లిటరరీ ఎవిడెన్స్, నెక్స్ట్ వచ్చి హిస్టారికల్ ఎవిడెన్స్, అంటే ఎవరన్నా హిస్టోరియన్స్ ఈయన గురించి రాశారా, ఇది అన్నిటికీ అప్లై అవుతుంది. నెక్స్ట్ ఆర్కియాలజీ, ఇక చాలా ఉంటాయి, జెనెటిక్స్, ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు మనం, ఎందుకంటే మనం సైన్స్ స్టూడెంట్ కాబట్టి సేమ్ ప్రోటోకాల్ అన్నిటికీ అప్లై అవుతుంది. అంతే కదండి. సో అలా మనం చూసుకుంటూ పోవాలి. ఇక్కడ యేసు గురించి మనం చూసుకుంటే అసలు యేసు ఎవరు అనేది ఫస్ట్ ప్రశ్న వస్తుంది. బేసిక్గా యూదులు అనేవాళ్ళు ఉన్నారు. యూదులు ఏం చేసుకున్నారంటే ఒక మతాన్ని క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళది పాత నిబంధన. దాన్ని యాక్చువల్గా పాత నిబంధన అనరు, దాన్ని తనక్ అంటారు, మీకు తెలిసిందే. సో ఈ పాత నిబంధన ఏదైతే ఈరోజు క్రైస్తవులు అనుకుంటున్నారో అది ఒరిజినల్గా యూదుల గ్రంథం, అది తనక్. సో ఆ తనక్లో
వాళ్ళు ఏంటంటే ఇక రకరకాల ఆజ్ఞలు ఇస్తుంటాడు, నాకు బలులు కావాలంటాడు. ఆ యెహోవా క్యారెక్టర్నే చూస్తే మనకు ఏ రాక్షసులను చూసినట్టు అనిపిస్తుంది. అవునవును. Yes. ఘోరమైన వైలెన్స్. ఆయన నమ్మకుంటే రాతికేసి కొట్టి నువ్వు ఇల్లు చంపేయమంటాడు, కట్టుకుంటావు కానీ నీ చిన్న ఇంట్లో బిడ్డ. నువ్వు ఉండవు, నువ్వు పెళ్లి చేసుకుంటావు కానీ నీ పెళ్ళం నీతో సంసారం చేయదు వేరు. అంటే దేవుడి లక్షణాలు ఏవైతే ఈ యెహోవా అనే దేవుడికి ఉండాలో ఒక లక్షణం అందులో కనపడదండి. సో అలాంటిది ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే యూదులు అనేవాళ్ళే యెహోవాని వదిలేస్తారు, పూజించరు, వేరే దేవతల్ని పూజిస్తారు. ఆహాహాహా. పాత నిబంధన మొత్తం ఇదే. Hmm. అయితే నాకు ఇక్కడ ఏం ప్రశ్న వచ్చింది అంటే, ఈయనే ఒరిజినల్ దేవుడు అయినప్పుడు ఈయన నేనే దేవుడిని అని ప్రకటించుకున్నాడు. అందున ఎవరికి అందరికీ ప్రకటించలే, ఇజ్రాయేలీలకు మాత్రం. కేవలం ఇజ్రాయిలీలు ఆ 12 తెగలకు మాత్రమే. అసలు మీరు చెప్పండి మదన్ గుప్తా గారు, ఒక దేవుడు అనేవాడు ఒక జాతికి ఒక కులానికి ఉంటాడండి, ఒక దేశానికి ఉంటాడా? అలాంటివన్నీ దేవుడు అంటారా మీరు? వాళ్ళ వరకు హా, వాళ్ళ వరకు పర్లేదు, వాళ్ళ వరకు అనుకున్నారు. వాళ్ళ వరకు అనుకుంటే మనకేం అభ్యంతరం లేదు. ఈరోజు క్రైస్తవులు ఆ దేవుణ్ణి తీసుకొచ్చి మనందరికీ ఈయనే దేవుడు అది కదా, అది ఇప్పుడు అసలు ప్రాబ్లం అక్కడ. ఇప్పుడు 12 గోత్రాల వాళ్ళకి ఆయన దేవుడు ఓకే, ఓకే. మీరు పూజించుకోండి, ఎట్లయినా చేయండి, మనకేం ప్రాబ్లం మాకే లేదు. సంబంధం లేదు. కానీ ఆయన మా అందరికీ దేవుడు అనడంలో ఎక్కడ పోని అక్కడితో ఆగుతున్నారా? మీరు పూజించేది రాళ్ళు రప్పలు, మీరు పూజించేది సైతాన్లు, మావుడే నిజదేవుడు. అరే నీ మూర్ఖత్వానికి ఒక లిమిట్ ఉండాలి కదా. సరే ఉన్నాడు నిరూపించంటే ఎవడు రాడే, ఎవరు డిబేట్కి రారు. సో మీరు అన్నట్టు ఏ ఎవిడెన్సెస్ లేవు, ఏ అది లిటరరీ ఎవిడెన్సెస్ లేవు, అండ్ ఆర్కియాలజీ ఎవిడెన్సెస్ లేవు. అండ్ ఇప్పుడు యేసు ఉన్నటువంటి టైంలో, అంటే ఉన్నాడు అనుకుంటున్న టైంలో ఆర్ఎల్స్ అప్పుడు ఉన్నటువంటి స్క్రిప్చర్స్ ఏమైనా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇచ్చున్నాయా? కొన్నే ఉన్నాయి. ఏం జరిగింది అని అంటే, నేను ఈ యెహోవా దగ్గర నుంచి యూదుల దగ్గర నుంచి కొంచెం మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. సో యూదులు ఏంటంటే యెహోవాని వదిలేశారు. ఎస్. యెహోవా ఏం చేశాడంటే, నన్ను వదిలేశారా దుర్మార్గులారా అని వాళ్ళకు రకరకాల శిక్షలు పెట్టాడు. 12 తెగలల్లో 10 తెగలు నశించిపోవడానికి కారణం యెహోవానే. ఓ, అంటే ఇమాజిన్ చేయండి, ఓ ఏ శ్రీకృష్ణుడో రాముడో శివుడో నువ్వు నన్ను పూజించకుంటే నిన్ను నరుకుతా అంటే ఎలా ఉంటుంది? అలాంటి దేవుడిన. సో 12 తెగల్లోంచి 10 తెగల్ని ఈయనే చంపేశాడు. చంపడం అంటే ఈయనే చంపలే, ఈయనను తీసుకెళ్ళి వాళ్ళ శత్రువులకు అప్పగించాడు. సో 2 తెగలు మిగిలాయి. తర్వాత కాలంలో ఈ యెహోవా ఏం చెప్తాడంటే, ఒక మెస్సయ్య అనేవాడు వస్తాడు. ఈ మెస్సయ్య ఏం చేస్తాడంటే, ఎవరైతే మీరు మిగిలిపోయి ఉన్నారో, వేరే వేరే దేశాలకు చెదిరిపోయారో వాళ్ళని తీసుకొచ్చి మీకు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసి మీకు రాజై పాలిస్తాడు. అది మెస్సయ్య చేయాల్సిన పని. మెస్సయ్య అనేవాడు అది చేయాలి. సో ఇది మెస్సయ్య చేయాల్సిన పని. కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా ఏమైందంటే, తర్వాత కాలంలో రోమన్ రాజులు వీళ్ళే క్రియేట్ చేశారు ఈ మతాన్ని. మెస్సయ్యను పక్కన పెట్టేసి ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. ఆ క్యారెక్టర్ పేరే యేసు. అంటే క్రియేటెడ్ క్యారెక్టర్, నాట్ ఒరిజినల్. నేను ఎందుకు క్రియేటెడ్ క్యారెక్టర్ అంటున్నానంటే, యాక్చువల్గా యేసే గనక మెస్సయ్య అయితే యేసు ఏం చేయాలి? ఎవరైతే బానిసత్వంలో ఉన్నారో యూదులు వాళ్ళని కాపాడాలి. రోమన్ రాజుల మీద యుద్ధం చేయాలి. ఎక్కడెక్కడైతే దేశాలలో చెదిరిపోయారో వాళ్ళని తీసుకొచ్చి ఒక రాజ్యాన్ని ఏర్పరిచి వాళ్ళకు రాజై పాలించాలి. ఇలాంటి వచనాలు మనకు సువార్తల్లో కూడా కనిపిస్తాయి. యూదుల రాజు వచ్చాడు అని కొన్ని సందర్భాలు కనిపిస్తాయి. కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే, యూదుల రాజు అని స్టార్టింగ్లో చెప్తారు, తర్వాత ఈయన 3 మేకులేసి చచ్చిపోయాడు, మన పాపాల కోసం చచ్చిపోయారని మొత్తం సిద్ధాంతాన్ని 180 డిగ్రీస్ టర్న్ చేసేసారు. అది మరి ఇప్పుడు సరే, అప్పుడు దాకా ఉన్నవాళ్ళ కోసం ఆయన రక్తం గార్చాడు, చచ్చిపోయాడు, ఓకే. కానీ ఆయన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత కూడా పుట్టిన వాళ్ళ పాపాలకే ఆయనే. అయితే ఇక్కడ యూదులు యేసుని నమ్మకపోవడానికి కారణం ఇదే. మెస్సయ్య అనేవాడు ఎలా ఉంటాడో క్లియర్ కట్గా పాత నిబంధనలో రాయబడింది. ఎన్నో వచనాలు ఉన్నాయి. కానీ దాన్నంతా వీళ్ళు పక్కన పెట్టేసి, ఇది యేసు గురించి కాదు, యేసు రెండోసారి వస్తాడు కదా అప్పటి లక్షణాలు అని దాన్ని కవర్ చేస్తారు. సో మెస్సయ్య అనేవాడు యూదులకి రాజవ్వాలి, రాజ్యం చేసి వాళ్ళని పాలించాలి. యేసేమో 3 మేకులకు చచ్చిపోయాడు, తర్వాత లేచాడు అని వీళ్ళు రాసుకున్నారు. దానికి కొన్ని
ఏమంటే కొన్ని ఏమంటారు లేఖనాలు అని కొన్ని చెప్తుంటారు. సో ప్రాబ్లం అంతా ఏంటంటే, సరే మనం చరిత్రకి వెళ్దాం. ఇప్పుడు ఉన్నాడా లేదా అని మీరు అడిగారు. మనం బైబిల్ తీసుకుంటే బైబిల్లో ఉన్న కొన్ని వచనాల్ని కనుక డీకోడ్ చేసి మనకు 3-4 డేట్లు వస్తాయి. యేసు ఉన్నాడా 3-4 డేట్లు వస్తాయి. అవునా? సో మీరు ఇమాజిన్ చేయండి, ఇప్పుడు రాముడు ఏ రోజు పుట్టాడు అని అంటే ఓ నక్షత్రం ఉంది, ఆ నక్షత్రము ఆయన హారోస్కోప్ నవమి రోజు అవును హారోస్కోప్ మనం తీయొచ్చు. ఉంది. యేసు డేట్లు తీస్తే ఒకటేమో 6 బిఫోర్ కామన్ ఎరా వస్తుంది, ఒకటి 6th CE వస్తుంది, ఒకటి 1 BC వస్తుంది. ఇలా 4-5 డేట్లు వస్తాయి సేమ్ బైబుల్ నుంచి. అవునా? దీన్ని కాంట్రడిక్షన్ అంటారు, వైరుధ్యాలు అంటారు. సార్ ఇది అంటే స్టిల్ చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇది. కాంట్రవర్షియల్ ఏంటి? అసలు బైబిల్ ప్రకారమే యేసు ఫలానా తేదీలో పుట్టాడు అని ఏ క్రైస్తవుడు డిసైడ్ చేయలేడు. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర ఎన్ని వీడియోలు ఉన్నాయంటే టాప్ పాస్టర్లు వాళ్ళే చెప్తారు యేసు ఎప్పుడు పుట్టాడో మాకు తెలియదు. మరి క్రిస్టమస్ని 25 డిసెంబర్ 25 ఎందుకు? దానికి దీనికి సంబంధమే లేదు. ఆ, అది తర్వాత కాలంలో యూదులు మన రోమన్ రాజుల పండగలవి. ఓ దాన్ని సోల్ ఇన్విన్సై సటర్నాలియా అని 2 పండగలు ఉండేవి. ఆ, ఆ పండగల్ని కూడా మనం చూస్తే దాదాపు అది సంక్రాంతిని పోలి ఉంటాయి ఆ పండుగలు. ఆహా. సో వాళ్ళు పాత వాటిని కాల్చడము, కాపీ కొట్టడం కాపీ కొట్టడమే. సో రోమన్లు ఏం చేశారంటే యేసు క్యారెక్టర్ని క్రియేట్ చేసి కొన్ని వాళ్ళ పండుగల్ని తీసుకొని క్రిస్మస్ అని ప్రపంచం నెత్తి మీద పెట్టారు. దాన్ని సరే క్రైస్తవులు సెలబ్రేట్ చేసుకుంటే పర్లేదు, సెక్యులర్ హిందువులు పోయి కేకులు తిని ఏం దరిద్రం నాకు అర్థం కాదు. సో బైబిల్ ప్రకారం ఏ ఆధారం లేదు. ఇప్పుడు సెక్యులర్ అని పోయేటటువంటి వాళ్ళకి మాత్రం సిగ్గు సర్వం ఏం ఉండవేమో. ఎందుకంటే వాడు ఒక పక్క చెప్తానే ఉంటాడు, ఏది నన్ను నమ్మని వాడిని సంపండిరా అని, ఈడేమో సంపు అని పోతాడేమో. ఎగ్జాక్ట్లీ. సో మనం బైబిల్ మొత్తం తీసుకుంటే కూడా ఏ డేట్ని అరైవ్ కాలేము. 3-4 మినిమం డేట్లు వస్తాయి. సో బైబిల్ ప్రకారం ఏ రోజు పుట్టాడో క్లారిటీ లేదు. ఇది నేను చెప్పడం కాదండి సార్, దీని మీద రీసెర్చ్ చేసిన అనేక మంది క్రైస్తవులే డిసైడ్ చేశారు, బుక్కులు రాశారు. నేను ఈ మధ్య కొంతమంది యేసు పుట్టిన తేదీని మీరు కానీ ఇది చేయగలిగితే ₹1 ఇస్తానని ఏదో ఫస్ట్ నేనే చెప్పాను. ఫస్ట్ నేనే చెప్పాను, పోతే ఎవరు రాలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నిరూపించలేము. పోతే ప్రాబ్లం ఏంటంటే, సో ₹1 ఆఫర్ ఇప్పటికే ఉందా? నేను తీసేశాను. ఎందుకంటే చాలా రోజులు 3-4 సంవత్సరాలు వెయిట్ చేసి 3-4 సంవత్సరాలు పెట్టాను. పెట్టి తర్వాత ఇంకా వీళ్ళు రారులే అని నేను తీసేశాను. అచ్చా. పోతే ఇప్పటికైనా సబ్జెక్ట్ మాట్లాడుకోవడానికి ఎవరన్నా వస్తానంటే రైట్, నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నానండి. యేసు ఏ డేట్లో పుట్టాడు బైబిల్ ప్రకారం, చరిత్రకారుల ప్రకారం, ఆర్కియాలజీ ప్రకారం నిరూపిస్తే నేను నిజంగా క్రైస్తవం గురించి మాట్లాడడం మానేస్తాను. టోటల్గా నా బుక్లను విత్డ్రా చేసుకుంటాను. ఓపెన్ ఛాలెంజ్. గ్రేట్. కానీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు రావాలి, సొల్లు మాట్లాడొద్దు. నా బుక్స్ అని విత్డ్రా చేసుకుంటాను. నా జీవితంలో ఇంకా క్రైస్తవం గురించి నేను మాట్లాడను. వాళ్ళు నిరూపించకపోతే క్రైస్తవం నుంచి బయటికి రావాలి. చాలా చాలా ఫ్రీ. సో ఒక్కరు కూడా రాలేదు. సో ఇదొక్కటి చాలు కదా. అంటే ఇప్పుడు మీరు ఇచ్చింది ఓపెన్ ఆఫరు, ఓపెన్ డిబేట్. ఎవరు రాలేదు అని అంటే దాని అర్థం దే నో ద ఫ్యాక్ట్. ప్లస్ ఇంకోటి, ఇప్పుడు బైబిల్ ప్రకారం మనం డేట్లు అడిగాం. పోనీ చరిత్ర ప్రకారం ఎవరైనా చెప్తారు, నిరూపించగలరా? బిలీవ్ చేయరండి, ఒక్క చరిత్రకారుడు కూడా యేసు అనే వ్యక్తి ఉన్నాడని రాయలేదండి. అంటే కాంటెంపరీ కాదు, తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఎవరు రాయలే. అంటే ఒక విషయం ఉంది, మొదటి 300 సంవత్సరాలలో, అంటే సామాన్య శకంలో 300 సంవత్సరాల వరకు దాదాపుగా ఒక 150 మంది చరిత్రకారులు ఉన్నారు. ఒక్కరు కూడా యేసు అనే వ్యక్తి ఉన్నాడని రాయలేదు. దీంట్లో ప్రథమమైన హిస్టోరియన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు వచ్చి ఫిలోజూడియస్ అనేవాడు ఏ కాలంలో అయితే యేసు ఉన్నాడు అని చెప్తారో ఆ కాలంలోనే ఉన్నాడు. కాంటెంపరీ లైక్ వ్యాస అండ్ వాల్మీకి. ఎగ్జాక్ట్లీ ఆ కాలంలో ఉన్నాడు.
ఇంకోటి ఆయన మామూలు వ్యక్తి కూడా కాదు. ఆ ప్రాంతంలో ఎవరైతే ట్యాక్స్ కలెక్ట్ చేస్తారో ఆయన అన్న అనుకోండి. ఆ, అంటే ఆ కాలంలో ఆ యూదా ప్రాంతంలో తిరుగుతూ అందరికీ సుపరిచితమైన వాడు. ఆయన పేరు నాకు తెలిసి అలెగ్జాండర్ అనుకుంటా. ఆయన అన్ననో తమ్ముడో అయిన ఫిలోజూడియస్, అంటే పలుకుబడి ఉన్నవాడు, అవునవునులేండి. పొలిటికల్ సిస్టమ్ తెలిసినవాడు. ఆ రాజ్యంలో ఏమేం జరుగుతున్నా ఈయనకు తెలుస్తుంది. అలాంటి వాడు యేసు గురించి రాయలేదు. గుండెలు నిగ్గబట్టుకోండి, పాల్ గురించి కూడా రాయలేదండి. ఒక్క మాట రాయలేదు. పాల్ కూడా చరిత్రలో లేడండి. సో ఇవన్నీ సృష్టించబడ్డ తర్వాత కాలంలో బాప్తిజం ఇచ్చి యోహాను అంటారు. ఆ. ఆయన ఒక్కడే చరిత్రలోనే ఉన్నాడు. పోతే ఆయన స్టోరీ వేరే ఉంది, బైబిల్లో రాసినట్లేదు. ఓ 12 మంది శిష్యులు లేరు. 12 మంది శిష్యులు కూడా లేరు. అసలు ఏసే లేకపోతే 12 మంది శిష్యులు ఎక్కడ ఉంటారు? పోతే ఇంకోటి వీళ్ళు చెప్తారు, తోమా ఇండియాకి వచ్చాడు. అసలు ఏసే లేకపోతే తోమా ఎట్లా వస్తాడు? అంటే అఫ్కోర్స్ అయితే మీకున్న రీసెర్చ్, మీకున్న దీనికి మనకు ఒక ఎపిసోడ్ అయ్యేది కాదు ఇది. తర్వాత ఇంకొక చిన్న ఇది సార్, ఈరోజు నిజంగా భారతదేశంలో అనేక వైపుల నుంచి అనేక రకాలుగా హిందూ ధర్మం మీద అటాక్స్ జరుగుతున్నాయి. అనేక రకాలుగా, అంటే సైద్ధాంతిక పరంగా చేసేవాళ్ళు సైద్ధాంతిక పరంగా చేస్తున్నారు. అండ్ అనేక రకాల ఇవన్నీ అంటే రాంగ్ హిస్టరీని ఇచ్చేసి చేసేవాళ్ళు ఉన్నారు. దాంట్లో చాలా ప్రధానమైనటువంటి హిస్టారికల్ బ్లండర్ అనండి దాన్ని, లేకపోతే వాళ్ళ మాయా అనండి, ఏదైనా కానీ, దట్ ఈజ్ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ. సూపర్ అండి. అవును, ఆర్యన్ ఇన్వేషన్ థియరీ. ఆర్యన్ ఇన్వేషన్ థియరీ ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా నేను అంటే ఏదో కొద్దిగా మన భారతీయ గ్రంథాలు అవి ఇవి చదువుకున్నాను. నాకు రామాయణంలో కూడా రావణుడిని మండోదరి ఆర్యపుత్ర అని పిలుస్తుంది. అవును, అంటే ఆర్య అనేది ఒక గౌరవవాచకంగానే మా చిన్నప్పుడు కూడా లెటర్ రాసేటప్పుడు లేదా ఎవరికైనా అధికారికి రాసేటప్పుడు ఆర్య అని రాసి ఎక్స్క్లమేటరీ పెట్టేవాళ్ళు. అవును, అంటే గౌరవవాచకం అది. అవును. కానీ అది జాతివాచకంగా ఎట్లా మారింది దాని గురించి కొంచెం వివరించండి. ప్రాబ్లం అంతా ఏంటంటే మదన్ గుప్తా గారు, ఎవరైతే మేము దళితవాదులం అంటారో, మేము దళితవాదులము, అంబేద్కరిస్టులము అని చెప్పుకుంటారో, వాళ్ళు మాట్లాడుతున్నారు ఆర్యన్ ద్రవిడన్ సిద్ధాంతం ఉంది అని. అయ్యో, చాలామంది క్రిస్టియన్స్ కూడా ఇదే సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నారు. న్యాచురల్గా చెయ్యాలి, ఎందుకంటే విభజించకుంటే మతం మార్చలేరు. ఎస్. అయితే అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే, ఏ అంబేద్కర్ని అయితే మేము ఫాలో చేస్తున్నామని దళితవాదులు చెప్తారో, ఆ అంబేద్కరే ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని ముక్కలుగా నరికేశాడు. మీకు తెలుసు అనుకుంటా. అంబేద్కర్ చెప్పిన, ఒకవేళ నాకు తెలిసిన దాంట్లో ఏదైనా కాస్త అటు ఇటు ఉన్నా మా ప్రేక్షకులు తెలుసుకుంటారు తప్పనిసరిగా. అంబేద్కర్ శూద్రాస్ వర్సెస్ ఆర్య అనే ఒక చాప్టర్ ఉంటుంది. ఇది ఐ థింక్ 7th వాల్యూమ్లోనే ఎక్కడో ఉంటుంది. దాంట్లో ఒక మాట వాడతారు, ద వెస్టర్న్ రైటర్స్ హ్యావ్ ఏ డెఫినెట్ థియరీ అబౌట్ ద ఒరిజిన్ ఆఫ్ శూద్ర. వెస్టర్న్ రైటర్స్ అంటారు, తనని చెప్పడు. మేము క్రైస్తవులతో వీళ్ళతో డిబేట్ చేస్తే అంబేద్కర్ చెప్పాడు ఆర్య ద్రవిడ సిద్ధాంతం అంటారు. అంబేద్కరు ఇన్ఫ్యాక్ట్ బాల్ గంగాధర్ తిలక్ గారు ఏదైతే బుక్ రాశారో ఆయన కంటే గట్టిగా ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని ఖండించింది అంబేద్కర్. ఆయన చెప్తాడు, ఓ స్టేట్మెంట్ ఇస్తాడు, నేను ఇది చదువుతున్నా. ద ఫౌండేషన్ ఆన్ విచ్ ద హోల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద థియరీ రెస్ట్ ఈజ్ ద ప్రపోజిషన్ దట్ దేర్ లివ్డ్ ఎ పీపుల్ హూ వేర్ కాల్డ్ ఆర్యన్స్. అంటే ఊహాజనితమైన ఆర్యులు ఉన్నారు అనే ఒక ఊహాజనితమైన ఆలోచన నుంచి ఆర్య ద్రవిడ సిద్ధాంతం వచ్చింది అని నేను చెప్పట్లేదండి, అంబేద్కర్ చెప్తున్నాడు. ఊహాజనితమైన ఆలోచన. అండ్ ఇప్పుడు మొన్న కొద్ది సంవత్సరాల క్రితం మహామాతృశ్రీ రోమిలా థాపర్ గారు, ఆమె ఇంతకుముందు ఆర్యన్ ఇన్వేషన్ థియరీ మొత్తం ప్రపంచం అంతా అసలు ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అనేది లేదు, దానికి కావాల్సినటువంటి దాఖలాలు లేవు అని వెంటనే అయ్యో ఆర్యన్ ఇన్వేషన్ థియరీ కాదు ఆర్యన్ మైగ్రేషన్ థియరీ అని మొదలు పెట్టింది.
మైగ్రేషన్ థియరీ ప్రూవ్ చేయడం ఇంకా కష్టం. ఇంకా కష్టం. ఎందుకంటే గ్రాడ్యువల్గా వచ్చారు, ఏ యుద్ధం లేకుండా వచ్చారు. ప్రాబ్లం అంతా ఇదేనండి. ఈరోజు కమ్యూనిస్టులు హిస్టరీ రాస్తున్నారు. ఆ కమ్యూనిజానికి అంటే కమ్యూనిస్టులకు ఆద్యుడైన వాడు ఎవరైతే ఉన్నారో మ్యాక్స్ ముల్లర్, వాళ్ళే చెప్తారండి మొత్తం ప్రపగండా తప్పించి ఈ కమ్యూనిస్టులు రాసిన సిద్ధాంతాలు కానీ వాళ్ళు చెప్పే గ్రంథాలలో మీకు తెలుసు. ఇంకా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మ్యాక్స్ ముల్లరు ఆఖరికి ఈ జాతికి నేను తీరని ద్రోహం చేశానని మోక్ష ముల్లర్ అని పేరు మార్చుకొని చచ్చాడు. పేరు మార్చుకున్నారు. అవును, అవును. అయితే మీరు మ్యాక్స్ ముల్లర్ పేరు తెచ్చారు కాబట్టి మ్యాక్స్ ముల్లర్ స్టేట్మెంట్ ఒకటి చెప్పండి. అంబేద్కర్ గారు కోట్ చేశారు. ఇది మ్యాక్స్ ముల్లర్ స్టేట్మెంట్ని అంబేద్కర్ గారు కోట్ చేశారు. మ్యాక్స్ ముల్లర్ ఏమంటున్నారు చెప్పండి. దెర్ ఈస్ నో ఆర్యన్ బ్లడ్ ఇన్ రేస్ ఇన్ బ్లడ్, దెర్ ఈస్ నో ఆర్యన్ రేస్ ఇన్ బ్లడ్. అసలు ఇది ఒక జాతే కాదు, ఇది లాంగ్వేజ్ బేస్డ్ అన్నారు. ఆయన ఒప్పుకుంటారా వీళ్ళు? అది లాంగ్వేజ్ బేస్ కూడా కాదు కదా. తర్వాత ఒప్పుకున్నాడు. ఇది స్టార్టింగ్ తర్వాత కథ ఉంది. తర్వాత ఇంకా చాలా కథ ఉంది. అబ్బో మామూలుగా లేదు. తర్వాత అంబేద్కర్ గారు ఏం చెప్తారు, నువ్వు ఆర్యులు అంటే తెల్లవాళ్ళు అంటున్నావురా, తెల్లగుంటారు అంటున్నారు. అంబేద్కర్ రాస్తున్నారు, రాముడు దశరథుడి కుమారుడు నల్లగా, శ్రీకృష్ణుడు నల్లగుంటాడు, ఋషి దీర్ఘతముడు ఎవరైతే మంత్రాల్ని దర్శించారు ఋగ్వేదంలో అంటారు, ఆయన కూడా నల్లగుంటారు. ద్రౌపది పేరే కృష్ణ. వ్యాసుడు నల్లనివాడు. మరి ఆర్యలు వచ్చారని ఎట్లా చెప్తారు అని అంబేద్కర్ గారు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ వాళ్ళతో కలిసి నల్లగా అయిపోయి ఉంటారు. ఎట్లా చెప్తారు అది? అసలు కన్క్లూషన్ చూస్తే అంబేద్కర్ గారు చెప్పే కన్క్లూషన్స్, అది చూసిన తర్వాత కూడా అంబేద్కర్ వాదులు మనం చెప్పుకునే వాళ్ళు మేము ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్ముతామంటే అసలు ఎంత ఘోరం అండి. అసలు ఇప్పుడు దాని తర్వాత చాలా సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ జరిగినాయి. ఇది జెనెటిక్ R1A జెనెటిక్ సిస్టమ్ ప్రకారం ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని పూర్తిగా కొట్టేసేటటువంటి సిద్ధాంతం అది. ఎందుకంటే R1A ఇక్కడి నుంచి వెళ్ళింది. అండ్ ఈ మధ్యలో ఇంకొక సిద్ధాంతం వచ్చింది సార్. అంటే ఆర్యులు అక్కడెక్కడి నుంచో ఇక్కడికి రాలేదు, ఇక్కడి నుంచి. దీనికి ఆధారం మనకు పురాణాలలో ఉందండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మ్యాక్స్ ముల్లర్ కానీ వీళ్ళు చేసిన ప్రాబ్లం అంతా ఏంటంటే వేదాన్ని కోట్ చేస్తారు. వేదం అనేది హిస్టారికల్ డాక్యుమెంట్ కాదు యాక్చువల్గా. హిస్టరీ థింగ్స్ కూడా ఉన్నాయి సార్, ఉన్నాయి. కానీ దాన్ని హిస్టరీగా కన్సిడర్ చేయలేము. ఎందుకు అనంటే ఇప్పుడు జైమిని ఋషి అని ఉన్నాయి. ఈయన సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలలో స్పష్టంగా చెప్తారు ఇది వ్యక్తుల గురించి కాదు అని. ఆ సూత్రాలను చూస్తే ఋగ్వేదాన్ని మనం కోట్ చేయకూడదు, పురాణాలని కోట్ చేయాలి. పురాణాలలో చాలా చాలా స్పష్టంగా ఇక్కడి నుంచే వేరే చోటికి వెళ్ళారు అని ఉంటుంది. ఇప్పుడు సూర్యవంశం రాజులు ఉన్నారు, ఇక్ష్వాకు, వీళ్ళకి సంబంధించిన అన్నదమ్ములు వీళ్ళంతా వేరే దేశాలకు వెళ్ళారు, అక్కడ రాజ్యాలు ఏర్పరచుకున్నారు. తర్వాత చంద్రవంశం రాజులు యయాతి వీళ్ళంతా కూడా ప్రపంచం అన్ని చోట్లకి వెళ్ళారు. పురాణాలు, పుక్కిటి పురాణాలు, మిత్ మైథాలజీ అని కదా, మైథాలజీ అంటే సరే వాటిని నాటి తీసి పక్కన పెడదాం. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శివలింగాలు నుంచి విష్ణువు విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు ఇవన్నీ బయలుపడుతున్నాయి కదా. రష్యాలో బయటపడింది అండ్ అమెరికాలో బయటపడినాయి. మరి ఇవన్నీ మరి ఎట్లొచ్చినట్టు? సో ప్రపంచం మొత్తం సనాతన ధర్మమే ఉండేది మంది. సో మనకి ఇక్కడ డౌట్ వస్తుంది, మరి మొత్తం ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఓన్లీ ఇండియాకే రిస్ట్రిక్ట్ అయింది? కలియుగం మొదలైనప్పుడు ఇవన్నీ జరుగుతాయండి. అంతెందుకండి బలూచిస్తాన్లో శివుడి ఆలయాలు లేవా? ఒకప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మీరు జపాన్కి వెళ్ళండి, ఇప్పటికీ ఉన్నాయి. కొన్ని కూలగొడుతున్నారు. పాకిస్తాన్లో ఉన్నాయి, కూలగొడుతున్నారు. మలేషియా, బాలీలో ఉన్నాయి. ఇండోనేషియా, జపాన్కి వెళ్తే జపాన్లో మనకు షింటోయిజం అని ఉంది. ఆ దేవతలందరూ కూడా బ్రహ్మ, సరస్వతి, విష్ణు వీళ్ళే. చైనాలో బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడు అంటే మొన్న వచ్చాడు అనుకుందాం. బ్రహ్మగారు ఉన్నారు, సరస్వతి ఉన్నారు. మరి వీళ్ళు ఎలా వచ్చారు? మన ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివాను సార్. అమెరికాలో ఒక మంకీ కింగ్డమ్, అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు మనం ఇక్కడ హనుమంతుడు,
వీళ్ళందరినీ ఇచ్చేస్తాం. ఆ. మరి ఈ కథలు అక్కడికి ఎవరు మోసుకుపోయారు, అక్కడి నుంచి అక్కడ ఆ సామ్రాజ్యం ఎట్లా ఏర్పడింది? సో దీనికి మనకు పురాణాలలో చాలా రిఫరెన్సెస్ ఉన్నాయండి. పురాణం ఏం చేస్తుంది అంటే జంబూదీపం అంటుంది. జంబూదీపం అంటే నాకు అర్థమైంది మొత్తం ఎర్త్ అన్నమాట. ఈ జంబూదీపంలో వర్షాలు ఉంటాయి, భరత వర్షము, ప్లక్ష వర్షం, ఇలాంటి వర్షాలు. ఆ వర్షాలన్నీ కాంటినెంట్స్ అన్నమాట. అక్కడ పూర్వకాలంలో గంధర్వులు, ఇంద్రుడు కూడా భూమి మీద ఉంటాడు పురాణాల ప్రకారం. ఎప్పుడైతే కలియుగం మొదలవుతుందో వాళ్ళందరూ భూమిని వదిలిపెట్టి వాళ్ళ లోకానికి వెళ్ళిపోతారు. సో తర్వాత కాలంలో ఈ మానవులు ఈ వేరే వేరే కాంటినెంట్స్కి మైగ్రేట్ అయ్యారు అని లింగ పురాణంలో కూడా రిఫరెన్స్లు ఉన్నాయి, దేవి భాగవతంలో రిఫరెన్స్లు ఉన్నాయి. దీన్ని మనం కోరిలేట్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు R1 జీన్ అన్నారుగా, అవన్నీ కోరిలేట్ చేసుకుంటే లిటరరీ ఎవిడెన్స్ దొరికింది, జెనెటిక్ ఎవిడెన్స్ దొరికింది. ఇదే కాదండి, మెక్సికోలో కొన్ని చోట్ల వింత ఆచారాలు ఉన్నాయి. అక్కడ పెళ్లి చేసుకుంటప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో మంటేసుకొని దాని చుట్టూ తిరుగుతారు. ఇక్కడ మన వాళ్ళు చేసేది అదే కదా. మరి మెక్సికోలో ఆ అలవాటు ఎట్లా వెళ్ళింది? మెక్సికో ఎక్కడో ఉంది కదా, మెక్సికోకి ఆ అలవాటు ఎట్లా వెళ్ళింది? అంటే వాళ్ళు కూడా హిందువులే. పోనీ అంతవరకు వద్దండి. ఇప్పుడు ఇండియాని వెతుక్కుంటూ కొలంబస్ వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి ఏం పేరు పెట్టాడండి? వాళ్ళు రెడ్ ఇండియన్స్ అని కదా. ఇండియన్స్, రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టాడండి. పేరు పెట్టాడు. వాడు వెతుక్కుంటూ వచ్చింది ఇండియాని, ఇండియన్స్ని. అక్కడ పోయి కూడా అదే పేరు పెట్టాడు. అంటే సేమ్ బహుశా రిచువల్స్ అండ్ రిజంబ్లెన్సెస్. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫ్యాక్ట్ మయన్ కల్చర్ అంటారు కదా. మయన్ కల్చర్ అంటారు. వీళ్ళు వెళ్ళినప్పుడు స్పానిష్ వాళ్ళు కొందరు ఏం చేశారంటే అక్కడ ఉన్న మయన్ కింగ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నాకు గుర్తులేదు. ఆ మయన్ కింగ్ని చంపితే ఆ మయన్ కింగ్కి ఉన్న 2 భార్యలు సతీ చేసుకున్నారు. ఇక్కడ కాదు, మెక్సికోలో మయన్ కల్చర్లో. అక్కడ ఎందుకు సతీ చేసుకున్నారు? మనకి మన హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీ ప్రకారం, వీటి ప్రకారం మన తర్వాత స్టేజ్లో, అంటే మనం ఫస్ట్ స్టేజ్లో ఉంటే మయన్స్ సెకండ్ స్టేజ్లో ఉన్నారు. మనం కోట్ల సంవత్సరాల కాలాన్ని లెక్కించగలిగితే వాళ్ళు లక్షల సంవత్సరాల కాలాన్ని లెక్కించగలిగారు. అది ఆఫ్కోర్స్ తర్వాత వాళ్ళు 5,000 సంవత్సరాల కాలాన్ని లేదు, కొంచెం సిమిలారిటీ ఉందండి. ఉన్నది. ఇప్పుడు మీకు మయన్ క్యాలెండర్ తెలుసు అనుకుంటా. మయన్ క్యాలెండర్కి మన క్యాలెండర్కి నాకు తెలిసి 10-12 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది. అవును. ఇది ఎందుకంటే మనము సూర్యుడిని చంద్రుడిని లెక్క పెట్టుకొని మన క్యాలెండర్ వస్తుంది, వాళ్ళేమో వీనస్ని దృష్టిలో పెట్టుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. రాక్షసులు వీనస్ని ఫాలో చేస్తారు. ఆఫ్కోర్స్ దానికి కోరిలేషన్ చూడండి, ఒక పెద్ద థియరీ కూడా ఉంది. థియరీ ఉంది. సో ఇలా ప్రపంచంలో ఉన్న అనేక నాగరికతలకు ఇండియాకి రిలేషన్ ఉంది. మరి ఎక్కడి నుంచో వచ్చి మనకు వ్యవసాయం నేర్పించారని చెప్తారు బడుద్దాయిలు. మనకు ఋగ్వేదం హిస్టారికల్గా హిస్టోరియన్స్ దాంట్లో ఒక పదాన్ని పట్టుకున్నారండి. ఏది ఋగ్వేదంలో గురుగ్రహం తిషా నక్షత్రాన్ని దాటింది. ఓకే. దాన్ని పట్టుకొని దాన్ని కాలగణన చేశారు. చేసి ఈ ఇన్సిడెంట్ 10,000 సంవత్సరాల క్రితం జరిగిందని వాళ్ళు, అంటే 7,000 సంవత్సరాల క్రితం జరిగిందని వాళ్ళు చెప్పారు. ఈ మంత్రం ఎక్కడుంది? ఋగ్వేదంలో 10వ మండలంలో ఉంది. 10వ మండలానికి వాడినటువంటి సంస్కృతం నవ్య సంస్కృతం. దాని ముందు 9 కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ రావడానికి ఒక 1000 సంవత్సరాల టైం బట్టి ఉంటుంది. ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే 10,000 years అట్లీస్ట్, అంటే అసలు కాలమే లేని వేదాలకి కాలాన్ని ఇచ్చాం. దాంట్లో మనకు రుద్రంలో గోధుమల్ని గురించి, యవల్ని గురించి అండ్ అనేక రకాలైన ధాన్యాల గురించి చెప్పబడింది. మరి 10,000 సంవత్సరాల క్రితం యవల్ని, ధాన్యాలన్నింటి గురించి చెబితే వీళ్ళు మనకు వ్యవసాయం నేర్పించారని అనడం, అది ఎంత, అది అనేవాళ్ళు వినేవాళ్ళు కూడా దాన్ని చప్పట్లు కొడుతూ వింటున్నారు. ప్రాబ్లం అంతా అదే అవుతుందండి. ఎవరికైతే ఏ నాలెడ్జ్ లేదో, అసలు రామాయణం, పురాణాలు, వేదాలు చదవని వాడు కూడా దాని మీద కామెంటరీ చేస్తున్నాడు. అయితే ఈవెన్ సైంటిఫిక్గా కూడా చూస్తే
మన ఇండియాలోనే 32,000 సంవత్సరాల క్రితం కూడా వ్యవసాయం ఉంది అని చెప్పడానికి సైంటిఫిక్ పేపర్స్ ఉన్నాయండి ఈరోజు. ఆ, 32,000 సంవత్సరాల క్రితం. అది కూడా ఎక్కడ? ఇండస్ వ్యాలీలో ఎక్కడైతే ఆర్యుల్ని వచ్చారని చెప్పారు అక్కడ. అయితే ఈ పేపర్కి వన్ ఆఫ్ ద ఆథర్ ఇస్ అ ముస్లిం, దాంట్లో ఉంది. మరి బయట నుంచి వస్తే ఇవన్నీ ఎట్లా వచ్చాయి? ఈవెన్ అంబేద్కర్ గారు చెప్తారండి, ఒకవేళ ఆర్యులే బయట నుంచి వచ్చారని అనుకుందాం అని ఆయన కోట్ చేస్తూ మై సరస్వతి, మై యమున, మై గంగా అని ఎందుకు అంటారు? అక్కడుండే నదుల పేర్లో లేకపోతే అక్కడుండే ఇసుక దెబ్బల పేర్లో చెప్పాలా. ఇక్కడ ఎందుకు చెప్తారు? సో అంబేద్కర్ గారు కొట్టేస్తారు. అయితే అంబేద్కర్ గారు చూద్దండి, నేను మ్యాక్స్ ముల్లర్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అది ఒకటి చెప్తాం. ద వేదాస్ ఐ ఫీల్ కన్విన్స్డ్ విల్ ఆక్యుపై స్కాలర్స్ ఫర్ సెంచురీస్ టు కమ్. వీ టేక్ అండ్ మెయింటైన్ ఫర్ ఎవర్ ఇట్స్ పొజిషన్ యాజ్ ద మోస్ట్ ఏన్షియంట్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ ఆఫ్ మన్ కైండ్. మోస్ట్ ఏన్షియంట్ బుక్స్. ఈరోజు క్రైస్తవులు ఏం చెప్తున్నారు తెలుసా అండి? బైబుల్ నుంచి వేదాలని మనం కాపీ కొట్టుకున్నామంట, దరిద్రులు. జోక్స్ భలే ఉంటాయండి, భలే జోక్స్ అండి. జోక్స్ భలే ఉంటాయి. మ్యాక్స్ ముల్లర్ చెప్తున్నాడు ఈ మాట. వేదాస్ విల్ కంటిన్యూ టు బి అడ్మైర్డ్ అండ్ అప్రిషియేటెడ్ యాజ్ లాంగ్ యాజ్ ద ఓషన్స్ అండ్ మౌంటైన్స్ ఎగ్జిస్ట్ ఆన్ ద ఎర్త్. మ్యాక్స్ ముల్లర్ చెప్తున్నాడు. ఎవడైతే థియరీని ప్రపోజ్ చేశారని చెప్తున్నారు. అంటే ఎంతకాలం అయితే భూమి మీద సముద్రాలు, కొండలు ఉంటాయో అంతకాలం వేదాలు ఉంటాయి అని మ్యాక్స్ ముల్లర్ చెప్తున్నాడు. సార్ అది మ్యాక్స్ ముల్లర్ చెప్పింది కాదు సార్, మోక్ష ముల్లర్ చెప్పింది. అంటే మ్యాక్స్ ముల్లర్గా వాడు 2000 సంవత్సరాలు ఇచ్చుంటాడు, మళ్ళీ బతికాడు మోక్ష ముల్లర్గా చెప్పుంటాడు. సో ప్రాబ్లం అంతా ఏంటంటే ఈరోజు ఈ జనరేషన్ అంతా ఏం చేస్తుంది అంటే ఒరిజినల్ బుక్స్కి వెళ్ళట్లేదండి. ఎవరో ఫేస్బుక్లో వేసిన పోస్ట్కో ఎవడో యూట్యూబ్ చేస్తాడు. ఆ యూట్యూబ్ కూడా దేని ఆధారంగా చేస్తాడండి? ఎవడో ఒకటి ప్రిపేర్ చేస్తాడు మెటీరియల్, ప్రిపేర్ చేసి ఒక 4-5 శ్లోకాలు ఇస్తాడు, PDF ఫైల్ ఇస్తాడు. దాన్ని చేసుకొని వీడు వీడియో కొడితే దాని కింద కామెంట్లు, అన్నా నువ్వు సూపర్ అన్నా, ప్రభుకే మహిమ కలుగును కాకన్నా, నువ్వు ఎంత గొప్పగా చెప్పావన్నా, భాస్కర్ రాజు గారికి మదన్ గుప్తా గారికి ఏం తెలియదన్నా, వాళ్ళు వేస్ట్ అన్నా, ఇది కామెంట్లు ఇస్తారు. వాడు చదవలే, వీడు వాడు చెప్పింది గుడ్డిగా నమ్మేసి వీడు ఫాలో అవుతాడు. నేను వాళ్ళకి చెప్పేదంట ఏంటంటే ప్లీజ్ బాబులు మారండి, ఒకసారి ఒరిజినల్ రీసెర్చ్ చేయండి. సార్ మీరు అనేక పుస్తకాలు రాశారు, అటు క్రైస్తవ్యం మీద రాశారు, ఇటు మన ధర్మానికి సంబంధించినటువంటి వేదాల మీద పుస్తకాలు రాశారు. వాటిని ఒకసారి మా ప్రేక్షకులకు పరిచయం చేయండి సార్. తప్పనిసరిగా సార్. సో ఇది ఋగ్వేదము. బేసికల్గా నేను చూపెట్టేది 5th వాల్యూము, 5 వాల్యూమ్స్, 5 భాగాలు. ఎందుకంటే ఋగ్వేదంలో 10,552 మంత్రాలు ఉన్నాయి. అవునండి. సో వేదాలలో అన్నిట్లో ఋగ్వేదమే బెస్ట్. ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే నేను స్టడీ చేస్తున్నప్పుడు అనువాదాలు ఎన్నో ఉన్నాయి. అటు మ్యాక్స్ ముల్లరు, గ్రిఫిత్ వీళ్ళు రాసినవి ఉన్నాయి. ఇంకో పక్క సయనాచార్యులు ఉన్నారు, మన ఈయన కూడా రాశారు. మళ్ళీ ఆర్య సమాజు, దాశరథి రంగాచారి. ఇవన్నీ చూస్తే నాకు కన్ఫ్యూషన్ వచ్చింది. నాకు అనిపించింది సరే నేను కాదు, ఒక వ్యక్తి వేదంలో ఏముందో తెలుసుకోవాలనుకున్నాడు, ఏ బుక్ చదవాలి? ఎందుకంటే అన్నిట్లో కన్ఫ్యూషన్ ఉంది. ఇదే కాదండి, ప్రతి వేద మంత్రానికి 3-4 రకాల అర్థాలు వస్తాయి. ఆధ్యాత్మికంగా, స్పిరిచువలిస్టిక్గా, ఆదిభౌతికం, ఆదిదైవికం, ఇవన్నీ అండ్ అధిదైవతం. బట్ 3 కాదు, యాక్చువల్గా వేదానికి 21 భాష ఉందని చెప్తున్నారు కొందరు. అంటే 21 రకంగా మనం ఒక్కొక్క మంత్రాన్ని ఇంటర్ప్రెట్ చేయొచ్చు అనమాట. సో అప్పుడు నాకు అనిపించింది నేను చదివి స్టడీ చేయడమే కాదు, ఎందుకు నేను అనువాదం చేయకూడదు, సాధారణ జనాలకి అర్థమయ్యేటట్టు ఎందుకు రాయకూడదు అని ఒక ఆలోచన వచ్చింది. సో నేనేం చేశానంటే ఒక 4 అనువాదాలని తీసుకొని నలుగురిని స్టడీ చేసి మంత్రాన్ని ముందు పెట్టుకొని ఎలా ఇంటర్ప్రెట్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే పండితులు అనువాదించినవి చాలా వరకు ఉన్నాయి. ఈ పండిత భాష చాలామందికి అర్థం కాదు. సో అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? సరళ భాషలో, పామరుల భాషలో అందించాలి. సో అందుకు ఆ ప్రయత్నం చేశాను. ఈ అనువాదం చేసింది నేను కాదు, ఆ పరమాత్ముడు నాతో చేయించాడు. చాలా చాలా గొప్ప
కార్యం సార్, అది చిన్న విషయం కాదు. చిన్న విషయం కాదు. ఎందుకనంటే బుద్ధుడు కూడా తన బౌద్ధాన్ని లోకల్ లాంగ్వేజ్లోనే ప్రచారం చేశాడు. ఆయన చెప్పింది కూడా ప్రజలకి తమ భాషలోనే విజ్ఞానం తెలియనివ్వండి అని అన్నాడు. సో చాలా గొప్ప కార్యం సార్ అది. అవి ఈ 5 బుక్స్ ఎంత పెట్టారు సార్? అంటే మనం 5,000 అంటున్నాము, తర్వాత డిస్కౌంట్లు ఇస్తున్నాను, ఫ్రీ పోస్టేజ్ కూడా ఇస్తున్నాను చాలామందికి. ఓకే ఓకే ఓకే. ఇంకా తర్వాత నేను చేసిందంటే శుక్ల యజుర్వేదం ఒకటి అనువాదం చేశాను. దీని తర్వాత శుక్ల యజుర్వేదం చేయడానికి కూడా ఒక కారణం ఉంది. ఇది కూడా మ్యాక్సిమం వక్రీకరణ చేశారు కమ్యూనిస్టులు చాలామంది. అసలు ఆ పేరు శుక్ల యజుర్వేదం అని అంటే బ్లాక్ యజుర్వేద, ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చిన వైట్ అండి, సారీ వైట్ యజుర్వేద, కృష్ణ యజుర్వేద అంటే బ్లాక్ యజుర్వేద అని. అసలు బ్లాక్కి వైట్కి యజుర్వేదానికి సంబంధం లేదు. సో శుక్ల యజుర్వేదాన్ని వాజసనీయ సంహిత అంటారు. అవును, వాజసనీయ సంహిత. సో అది కూడా చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, మీకు తెలుసు. ఇప్పుడు వేదాలలో జంతు బలి ఉంది అంటారు. అశ్వమేధ యాగం అంటే గుర్రాన్ని చంపుతారంటారు. నేను మొత్తం స్టడీ చేసిన తర్వాత కాన్ఫిడెంట్గా చెప్తానండి, అసలు వేదాలలో జంతు బలి లేదు సార్. మేధ అంటే జ్ఞానము అని పెంపొందించుట అనే అర్థం వస్తుంది. ఇప్పుడు అశ్వమేధ అంటే అశ్వాల్ని పెంపొందించడం, రాజ్యాన్ని పెంపొందించడాన్ని అశ్వమేధ యజ్ఞం అంటారు సార్. అంటే గుర్రము అశ్వము రాజ్యానికి చిహ్నం కాబట్టి అశ్వమేధ గుర్రాలను పెంపొందించే. ఇప్పుడు మనకు సరస్వతీదేవిని ఇచ్చేసేటప్పుడు మేధాదేవి జుషమాణాగా విశ్వ, ఇది మేధాదేవి. మేధాదేవి అంటే సరస్వతి పెంపొందించు అనేటటువంటి అర్థం ఉంది. ఇంకో అర్థం కూడా ఉందండి సార్. అశ్వ అన్న హరి అన్నా కూడా మనలో ఏదైతే సూక్ష్మ శరీరం అంటాం కదా, ఎందుకంటే భౌతికమైన శరీరం, సూక్ష్మ శరీరం, ప్రాణం. ఈ సూక్ష్మ శరీరాన్ని నడిపించే శక్తులు ఏవైతే ఉంటాయో దానిని అశ్వ అంటారు. సో అశ్వమేధ యజ్ఞంలో జంతువులు గుర్రాన్ని బలివట్ల, యజ్ఞం చేసే సాధకుడు కానీ యజమాన ఎవరైతే ఉన్నారో తనలో ఉన్న సూక్ష్మ శరీరాన్ని దేవతలకు అర్పిస్తాడు. అది స్పిరిచువల్ మీనింగ్ అన్నమాట. రైట్. ఇది నేను ఏదో గ్యాస్ కొట్టడానికి చెప్పట్లా, ఉదాహరణ ఇస్తాను, ఎగ్జాంపుల్ ఇస్తాను. దశరథ మహారాజు రామాయణంలో అశ్వమేధ యజ్ఞం చేశాడు. ఎందుకు చేశాడు? పిల్లల కోసం. పిల్లల కోసమే కాకుండా అంతకుముందు ఋష్యశృంగుడు వచ్చి ఒక మాట చెప్తాడు, నీకు పిల్లలు పుట్టాలంటే ముందు నువ్వు అశ్వమేధ యజ్ఞం చేయాలి. అశ్వమేధ యజ్ఞం చేసిన తర్వాత ఇప్పుడు పుత్రకామేష్టి చెయ్యి, అప్పుడు నీకు పిల్లలు పుడతారు. అంటే పిల్లలు పుట్టడానికి ఏదో అడ్డొస్తుంది. అది అడ్డు ఏంటంటే దశరథుడి శరీరంలో, సూక్ష్మ శరీరంలో కొన్ని లోపాలు ఉన్నాయి, అంటే పాపాలు ఉన్నాయి. వాటిని తీయడానికి అశ్వమేధ యజ్ఞం చేస్తారు. పోతే ఇక్కడ ఒక కంపారిజన్ చేద్దాం. ఒకవేళ అంటే మనం కూడా యాజ్ ఎ హిందూ అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి మనం మేకలను, కోళ్లను బలిస్తాం. అది బలిచ్చేది మనలో పాపాలు పోవడానికి కాదు, ఆమె తృప్తి కోసమో లేదంటే మనము తిందామనో ఏదో కారణంగా దేవుడి పేరుతో అది చేస్తున్నాం. బట్ యాక్చువల్గా ఒక జంతువుని బలిస్తే పాపం పోతుంది అనే సిద్ధాంతం సనాతన ధర్మంలో లేదు. అది మనకు మ్లేచ్ఛంలో కనిపిస్తుంది. మీరు బైబిల్ మొత్తం చూస్తే ఎవడో తప్పు చేశాడు, ఓ ఎద్దునో ఆవునో తీసుకొచ్చి, మేకనో కోడినో తీసుకొచ్చి బలిస్తే పాపం పోయింది. ఈ సిద్ధాంతం మనలో లేదు. మరి అశ్వమేధ యజ్ఞంలో అశ్వాన్ని చంపుతారని ఈ కాంట్రవర్సీ ఎప్పటి నుంచి వచ్చింది అని అంటే ఇది కొత్తగా వచ్చింది కాదండి, సయనాచార్యుడి దగ్గరకు వచ్చింది. సయనుడు ఏం చేశాడంటే అశ్వ అంటే గుర్రామని తీసుకున్నాడు, అప్పటి నుంచి వచ్చింది. గ్రిఫిత్ కానీ మ్యాక్స్ ముల్లర్ కానీ సయనుడి అనువాదాన్నే తీసుకున్నారు. వాళ్ళకు అనుకూలమైందే కదా తీసుకుంటారు, అదే తీసుకున్నాము. బట్ యాక్చువల్గా ఇప్పుడు అనుకుందాం, దశరథ మహారాజులో పాపాలు ఉన్నాయి, అది పోవాలంటే గుర్రాన్ని బలిస్తే ఎట్లా పాపం పోతుంది? ఈ సిద్ధాంతం అయితే నేను ఒప్పుకోను. సో దశరథ మహారాజు యజ్ఞం చేసి
తన సూక్ష్మ శరీరంలో సూక్ష్మ శరీరాన్ని దేవతలకు అర్పిస్తాడు. ఇది మనం ఋగ్వేదం చూసినా శుక్ల యజుర్వేదంలో చాలా క్లారిటీ ఉంది, చాలా మంత్రాలలో క్లారిటీ ఉంది. అయితే మరి గుర్రాన్ని చంపినట్టు ఉంది కదా, ఏదో కత్తులతో పొడిచినట్టు ఉంది కదా అని అంటే అదంతా స్పిరిచువల్ మీనింగే. ఎక్కడైతే మీకు హయము అనే పదాలు రామాయణంలో కనిపిస్తాయో ఆ హయము అంటే అర్థమైందంటే అశ్వగంధ. అశ్వగంధ మీకు తెలుసు, అశ్వగంధ అనే చెట్టు, దానికి ఎన్నో మెడిసినల్ వాల్యూస్. అవునవును. అండ్ ఇట్ ఇంప్రూవ్స్ ద ఫర్టిలిటీ దట్ ఎగ్జాక్ట్లీ. సో అశ్వగంధ ఒక ఫర్టిలిటీయే కాకుండా మీరు రోజు అశ్వగంధ వాటర్ కానీ ఆ వేర్ని నీళ్ళల్లో వేసి తాగుతూ ఉంటే డయాబెటీస్ కూడా చాలా కంట్రోల్లో. మోకాళ్ళ నొప్పులకు బాగా పనిచేస్తుంది. నాకు మేము కూడా వాడతాం. సో ఆ హయాన్ని కట్ చేసి యజ్ఞంలో వేసి దాని వాసనని దశరథుడు పీలుస్తాడు. యజ్ఞం అని మనం అనుకుంటున్నాం, అక్కడ హెల్త్ బెనిఫిట్, మెడిసిన్ అది. ఇట్స్ క్లియర్. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఇది ఉండేది డాక్టర్ గారు, దాన్ని పొగ వైద్యం అనేవాళ్ళు. పొగ ద్వారా వైద్యం చేసేవాళ్ళు. ఇట్లానే మీరు అంటే అక్కడి నుంచి వచ్చిందేమో బహుశా. ఇది యజ్ఞంలో దాన్ని వేసి ఇప్పటికీ మన వాళ్ళు కొన్ని ఉప్పు మిరపకాయలు ఇంట్లో దిష్టి తీసేస్తుంటారు. బహుశా దిస్ ఇస్ ఆయుర్వేదిక్. ఈవెన్ యజ్ఞంలో మనం వేసే దినుసుల వల్ల కూడా వర్షాలు పుడతాయనే కాన్సెప్ట్ ఉంది. అవును సార్. సో అక్కడ దశరథ మహారాజు అది పీల్చి తన సూక్ష్మ శరీరాన్ని దేవతలకు అర్పించుకుంటే ఆ దేవతలు ఆ సూక్ష్మ శరీరాన్ని శుద్ధిపరిచి మళ్ళీ దశరథుడి శరీరంలో ప్రవేశపెడతారు. దీనికి ఒక మంత్రం ఉంటుంది, నాకు తెలిసి మొదటి మండలం ఋగ్వేదంలోనే అశ్వమేధ యజ్ఞం గురించి 162, 63, 64 అక్కడ ఉంటుంది. అక్కడ క్లియర్గా అశ్వము సూర్యుడి నుంచి వచ్చింది అనే మంత్రం ఉంది. మీరు ఇమాజిన్ చేయండి, ఒకవేళ గుర్రాన్ని చంపుతున్నాం అని చెప్పుకుందాం, ఆ గుర్రం సూర్యుడి నుంచి వచ్చిందండి అంటే బహుశా సూర్యకిరణాలకు సంబంధించిన సిస్టమ్ అయి ఉండదు. ఎగ్జాక్ట్లీ. మన సూక్ష్మ శరీరం, మన ఆత్మ అన్ని సూర్యుడి నుంచే వచ్చాయి. అక్కడ అవ్యక్తంలో ఉండి అక్కడి నుంచి వ్యక్తం అవుతాయి. వ్యక్తం అవ్యక్తం ఈ కాన్సెప్ట్ మనలో ఉంది. సో ఈ సూక్ష్మ శరీరాల గురించి, ప్రాణశక్తి గురించే మాట్లాడుతుంది ఋగ్వేదం అంతా కూడా. దాన్ని తప్పుగా సైనుడు అనువాదం చేశాడు. తర్వాత కాలంలో ఈ మ్యాక్స్ ముల్లర్లు వీళ్ళంతా చేశారు. నా కర్మ ఏంటంటే నేను మన పండితులతో డిస్కస్ చేసినప్పుడు కూడా అశ్వమేధ యజ్ఞం ఏంది అని అంటే ఇదే చెప్తారు, గుర్రాన్ని చంపుతారు కదా అండి, ఇదే చెప్తారు, అంతే కదా. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్స్ని పూర్తిగా, ఇప్పుడు మనకు ఇంకొక పెద్ద సమస్య ఉంది, అది సమస్య కావచ్చు, అది అడ్వాంటేజ్ కావచ్చు. ఒకే ధాతువుకి, సంస్కృత ధాతువుకి అనేక రకాలైనటువంటి అర్థాలు వస్తాయి. ఇప్పుడు భారత్ అని అంటే భరతుడు పరిపాలించాడు అనుకుంటుంటారు, కానీ అనే దానికి జ్ఞానము అని, వెలుగు అని, వెలుగునందు రమించే భూమి కాబట్టి దీన్ని భారత్ అన్నారు అనేది ఒక, అదే కరెక్టా కాదని. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇద్దాం. ఇప్పుడు మనం సంస్కృతంలో మాంసము అని అన్నాం అనుకోండి, సాధారణ జనాలకి మాంసం అంటే చికెన్ మటనే గుర్తొస్తుంది. ఆ పండులో ఉండే గుజ్జును కూడా మాంసం అంటారు. అదే కాదు, వేదాల ప్రకారం మాంసం అంటే మనలో ఉన్న శక్తి అని కూడా అర్థం ఉంది. మరి వేదం మాంసము అంటే వీడు మటన్ చికెన్ అనుకుంటే ప్రాబ్లమే కదా. అది మనలో ఉన్న శక్తి. సరే, ఇంకో ఎగ్జాంపుల్ ఇద్దాం. తోక అన్నాను నేను సంస్కృతంలో. తోక అంటే మనకేం అర్థమవుతుంది? ఏదో జంతువురా దానికి తోకుంది. తోక అంటే సంస్కృతంలో ఆ అర్థం ఉన్న తోక అంటే నా పిల్లలు అని అర్థం, నా సంతతి. తోక అంటే నా సంతతి. ఇప్పుడు కూడా అంటుంటారు కదా, నా తోక. సో ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి కాబట్టి సాధారణ భాషలో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే తప్పలేదు నా అలాంటి వాడికి. అంత సులభం కాదు సార్, అంత వర్క్, అంత దీన్ని చాలా పెద్ద కార్యమే ఇది. తర్వాత ఇంకా ఎందుకనంటే అది చాలా విస్తృతమైనటువంటి వ్యవహారం. 5 పుస్తకాలు, 1, 2 కాదు. నెక్స్ట్ సార్. సో ఇంకోటి, సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు. ఇది రాయడానికి ప్రధానమైన ఇన్స్పిరేషన్ నాకు అంబేద్కర్. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక బుక్ రాశారని చెప్తుంటారు, రిడిల్స్ ఇన్ హిందూయిజం.
నేను ప్రామిస్గా చెప్తున్నాను సార్, ఆ బుక్ మొత్తం పరిశీలించిన తర్వాత ఆ బుక్ అంబేద్కర్ గారు రాయలేదు, అంబేద్కర్ పేరు మీద దాన్ని క్రియేట్ చేశారు. నేను దాని మీద కూడా ఒక బుక్ రాస్తున్నాను, అంబేద్కర్ రిడిల్స్ ఇన్ హిందూయిజం స్టేట్మెంట్ సార్. ఇది పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కాదు, దాని మీద నిలబడతాను. ఈ బుక్ని అంబేద్కర్ గారు రాయలేదు. ఎవరైనా అంబేద్కర్ గారు రాశారు అని చెప్తే మాత్రం అంబేద్కర్ గారిని ఇన్సల్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అంత సబ్స్టాండర్డ్ లాజిక్ ఉంది దాంట్లో, అంత సబ్స్టాండర్డ్ లాజిక్ ఉంది. మీరు అంబేద్కర్ గారు ఆర్యద్రవిడ సిద్ధాంతాన్ని ఖండించేది చూస్తారు కదా, ఎంత లాజిక్ ఉంటుందో అంత దరిద్రమైన లాజిక్ ఈ బుక్లో ఉంటుంది. దాని మీద కూడా ఒక బుక్ రాస్తున్నాను, బట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో వెరీ నైస్. సో ఈ బుక్లో మాత్రం 61 ప్రశ్నలకి జవాబులుగా, ఇప్పుడు జనరల్గా చెప్తుంటారు కదా సార్, మీ రాముడు చాలా దేవుడు కాదండి, సీతమ్మని అగ్ని పరీక్ష చేయించాడు, శివలింగం అంటే భూత్ అండి. ఇలాంటి క్వశ్చన్ 61 క్వశ్చన్లకి నేను ప్రామాణికమైన సమాధానాలు ఇచ్చాను. గుడ్. ఇది చదివితే అందరికీ క్లియర్ అవుతుంది డౌట్. వెరీ గుడ్ సార్. సో ఈ రీసెర్చ్ అంతా ఎందుకు చేయాలి అని అంటే, కనీసం నేను కాదు, నా రాబోయే జనరేషన్ అన్న చదువుకొని, ఎందుకంటే అన్నీ చదివే అవకాశం వాళ్ళకు ఉండకపోవచ్చు. 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, ఇవన్నీ చదవడం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి కనీసం ఈ బుక్ చదువుకున్నా చాలు. నేను కూడా అన్నీ చదవలేదు, ఇంకా చదువుతున్నాను. నా నాలెడ్జ్ ఇక్కడితో ఎండ్ కాలేదు, ఇంకా ఎంతో ఉంది. ఇప్పుడు విద్య అనేది నెవర్ ఎండింగ్ స్టోరీ. చచ్చే వరకు చదువుతూ ఉన్నా కానీ తరగని విజ్ఞానం మనకి ఇచ్చిపోయారు మన ఋషులు. అది మన అదృష్టం. అది సరే, మన దురదృష్టం కూడా. ఎందుకంటే ఇన్ని పుస్తకాలు ఇచ్చారు, పాపం వాళ్ళకేమో ఒక పుస్తకం సార్. నెక్స్ట్ సార్. సో ఇది క్రైస్తవంలో వీడని చిక్కుముడులు. నెక్స్ట్ నేను కృష్ణ యజుర్వేదాన్ని కూడా అనువాదం చేస్తున్నాను. బహుశా ఒక 1 to 1.5 yearలో అది కూడా తీసుకొస్తాను. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో కృష్ణ వీడని చిక్కుముడులు అనుకుంటాను నేను తెప్పించుకున్నాను. 5 బుక్లలో క్రైస్తవంలో వీడని చిక్కుముడులు. దీనికి కూడా నాకు ఇన్స్పిరేషన్ అంబేద్కర్, ఎందుకంటే రిడిల్స్ ఇన్ హిందూయిజం గుర్తొస్తుంది. ఓకే ఓకే. సో 25 ప్రశ్నల్ని ఆ పుస్తకంలో వేశాను, పాస్టర్లతో డిబేట్ చేశాము. నేను రాసింది తప్పంటే ఆ బుక్ని నేను విత్డ్రా చేసుకోవడానికి ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాను. నేను రాసింది తప్పైతే నా పుస్తకాలను నేనే పెట్రోల్ పోసి తగలబెడతానండి, విత్డ్రా చేసుకుంటాను, క్షమాపణ చెప్తాను. ఇంతవరకు ఎవరు రాలేదు, నాకు తెలిసి ఎవరు ఇది తప్పని నిరూపించడానికి రారు, ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఇది కరెక్ట్. when there is a solid evidence, nobody will come to face it. అంటే ఇక రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంది. కానీ ఇది మీతోటి, మీలాంటి వాళ్ళతోటి ఒక ఎపిసోడో లేకపోతే 1 గంట 2 గంటలు కూర్చుంటే జరిగేటటువంటి కానీ బహుశా మీకు అభ్యంతరం లేకపోతే మాకు ఇంకొన్ని ఎపిసోడ్లు కూడా ఇస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే ఇది 10 మందికి, మీ ప్రయత్నం కానీ నా ప్రయత్నం కానీ, విషయం 10 మందికి తెలియాలి, విజ్ఞానం 10 మందికి అందాలి. అటువంటి మీలాంటి వాళ్ళు మాకు దొరికినప్పుడు మేము ఆ విజ్ఞానాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంటాం. సో చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. చాలా విషయాలు మీరు చెప్పారు. ఇంకా మీ నుంచి ఖచ్చితంగా మేము మరిన్ని ఎపిసోడ్లు తీసుకుంటాం. అండ్ మీ విజ్ఞానం మీతోటే కాకుండా మా వాళ్ళకు కూడా కొంత పంచండి. నేను ఈ అనంతమైన సముద్రంలో ఒక పిపీలకంని, మీలాంటి పెద్దలు ఉన్నారు, మీరు కూడా మమ్మల్ని గైడ్ చేస్తే మీరు ఇంకా ఫ్యూచర్లో వర్క్ చేయడానికి కూడా మాకు సౌలభ్యంగా ఉంటుంది. మీరే పిపీలకం అనుకుంటే మేము అసలు ఏ పీలకం కాదు. సో ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇది మిత్రులారా ఈనాటి చర్చా వేదిక. విన్నారు కదా డాక్టర్ భాస్కర్ రాజు గారి మనం చేసినటువంటి ఇంటర్వ్యూ ఎంత విజ్ఞానదాయకంగా ఉన్నదో, ఎంత లాజికల్గా ఉన్నదో. ఇటువంటి వాళ్ళు సమాజాన్ని మేల్కొల్పడానికి అహర్నిశలు పనిచేస్తున్నారు. వారి వృత్తి కోసం ఆయన డాక్టర్ అయినా, ఆయన అనేక మందిని పేషెంట్లని చూస్తూ కూడా మళ్ళా మన సమాజం కోసం, ధర్మం కోసం నిలబడి పనిచేస్తున్నటువంటి
ఇటువంటి మహానుభావులకి శతసహస్ర వందనాలు అర్పించుకోవాలి. శతసహస్ర వందనాలు అర్పించుకుంటూ ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిద్దాం. మరో ఎపిసోడ్కి మనం శ్రీకారం చుడదాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మీరు భక్తివన్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ అభిప్రాయాలను మాతో కామెంట్ బాక్స్లో పంచుకోండి. జై హింద్, జై మా భారతి.